కాంటెంట్ ప్రిపరేషన్ అంటే కంప్లీట్ గా మీతో ఇంటరాక్షన్. స్టేజ్ ఫ్రైట్, వెరీ గుడ్. యాక్టివ్ గా లేరు మరి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే బాడీ లాంగ్వేజ్, వెరీ గుడ్. జూమ్ యాక్టివిటీస్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, సైలెంట్ ఎవరు? వనజ గారు. ఎస్ సార్, పవర్ కట్ అయింది. ఇది కూడా టాపికా? ఎస్, స్టేజ్ ఫ్రైట్. ఓకే, మీకు మేజర్గా ఆర్ట్ ఆఫ్ అన్లెర్నింగ్ నేర్చుకున్నారు కదా? ఎస్, లెర్న్ టు అన్లెర్న్. ఓకే, అంటే మీరు తెలియని విషయాలను ఎలా తెచ్చుకోవాలి, తెలిసిన విషయాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలనే విషయాలు నేర్చుకున్నారు. స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నారు. బాడీ లాంగ్వేజ్ ఎలా వాడాలో ఇంకా చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. మరి ఇంకేం కావాలి మీకు? బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి స్టేజ్ మీద భయం లేకుండా స్టేజ్ పైకి వెళ్ళగలరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మాట్లాడగలగటం. ఆ మాట్లాడాలంటే మీకు ఒకటి కావాలి, అది ఏంటి? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడాలంటే మీకు ఏం కావాలి? విషయం కావాలంటున్నారు స్వర్ణలత గారు. వెరీ గుడ్. కంటెంటా? కాంటెంట్. ఎస్, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్తోనే మీరు వెళ్ళారు, నిన్న ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. ఎస్, కాంటెంట్ కావాలి. మరి కాంటెంట్ అంటే ఎవరు డెఫినేషన్ చెప్తారు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను ఛాన్స్ ఇస్తాను. హ్యాండ్ రైజ్ ఎవరు చేస్తారో వారికి మాత్రమే ఛాన్స్. ఎస్, హ్యాండ్ రైజ్ ఎవరు చేస్తున్నారు? కాంటెంట్ అంటే ఏంటి అసలు? బేసిక్ మీకు తెలిసిన ఒక డెఫినేషన్. 3 పార్టిసిపెంట్స్ రైట్ చేశారు. ఎస్, రాజశేఖర్ గారు. కాంటెంట్ ఇస్ కింగ్ అంటారు సార్. ఎస్, కింగ్ అంటారు. వెరీ గుడ్. డెఫినేషన్ కావాలి నాకు. డెఫినేషన్ అంటే ఇట్స్ ప్రైమరీ థింగ్. అంటే మనం కమ్యూనికేట్ చేయడానికి అదే మెయిన్ పిల్లర్. కమ్యూనికేట్ చేయడానికి అదే మెయిన్ పిల్లర్ అంటున్నారు. అది డెఫినేషనేనా? ఎస్. నెక్స్ట్ స్వర్ణలత గారు, సారీ స్రవంతి గారు. సార్, కంటెంట్ అనేది మనం అంటే మీటింగ్ లో అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి సార్. ఎలా ఉండాలని లేదు, నేను కంటెంట్ అంటే జస్ట్ ఒక సెంటెన్స్ లో మీ డెఫినేషన్ కావాలి. ఎస్. నెక్స్ట్ లక్ష్మి గారు. మన భావాలని వ్యక్తీకరించడానికి బాడీ లాంగ్వేజ్ తో పాటు అది ఒక ముఖ్య ఆయుధం అండి. మనం చెప్పదలుచుకుంది మెయిన్ గా ప్రముఖ ఆయుధం అంటున్నారు. వెరీ గుడ్. ఉప్పర వినోద్ గారు. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, కంటెంట్ అంటే మనం ఏ సబ్జెక్ట్ మీద అయితే పోతున్నామో ఆ కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకోబోయి ఆడ ప్రెజెంటేషన్ చేసే సబ్జెక్ట్ ని కంటెంట్ అని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎస్. నెక్స్ట్ డాక్టర్ సుమన్ చిర్రా గారు. ఐడియాస్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ సంథింగ్. ఐడియాస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ సంథింగ్. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సంథింగ్. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సంథింగ్. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఎస్ మనోహరాచారి గారు. మోనాచార్య, సారీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ ఆల్జిబ్రా తీసుకున్నాం. డెఫినేషన్ కావాలి, ఎగ్జాంపుల్స్ వద్దు సార్. స్ట్రైట్ గా డెఫినేషన్ కావాలి. మన ఎగ్జాంపుల్ చెప్పుకునే టైం లేదు సార్. సబ్జెక్ట్ మనకు దానికి సంబంధించినటువంటిది ఒక ఆయుధం సార్. అది ఆయుధం లాంటిది. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎస్, రతన్ రాజ్ గారు. జస్ట్ ఒక సెంటెన్స్ లో చెప్పాలి సార్. ఏదైనా చెప్పినా లేదా సృష్టించినా లేదా మాట్లాడాలనుకున్న దాంట్లో ఒక విషయాన్ని కంటెంట్ అని అంటాం సార్. విషయాన్ని కంటెంట్ అంటారు. వెరీ గుడ్ సార్. రాజు గారు. సబ్జెక్ట్ అంటే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ నేను మిగతా వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఎస్, కంటెంట్ అంటే అసలు కంటెంట్ ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, నలుగురిని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? మనం నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మనకి ఏం కావాలి? కంటెంట్ కావాలి అనుకుంటున్నాం. ఓకేనా? నలుగురితో మాట్లాడాలంటే కంటెంట్ కావాలి. అసలు ఇది ఎక్కడ పుట్టిందటంటే యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి వంగ చాలా క్లియర్గా, చాలా వైల్డ్గా చెప్తాడు. ఏమనంటే 2 రకాల మనుషులు ఉంటారట, మగవారు. అందుట్లో ఆల్ఫా జాతి వారు ఒకరు, ఇంకొక జాతి వారు ఉంటారు. ఈ ఆల్ఫా జాతి వాళ్ళు బాగా బలమైన వాళ్ళు. వీళ్ళు వేటకు వెళ్ళి ఆ వేటాడి తీసుకొచ్చిన దాన్ని మరి ఎవరు పంచాలంటే ఇంకా 2వ రకం ఉన్నటువంటి మగవారు అందరికీ పంచిపెట్టడం ఉండేది. యాజ్ యూజువల్గా ఏమవుతుంది, ఎవరిని అందుట్లో ఉన్నటువంటి ఒక కుటుంబ వ్యవస్థ ఫామ్ అవ్వాలి, ఒకరికి సపోర్ట్ తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరిని ఇష్టపడతారంటే ఆటోమేటిక్గా ఈ వేటకు వెళ్ళి ఎవరైతే వేటకు వెళ్తుంటారో వారిని ఇష్టపడుతుంటారు.
మరి వీళ్ళేం చేయాలి? ఇంకా వీళ్ళకి కూడా ఒక ఫ్యామిలీస్ కావాలి కదా, ఒక ఎమోషన్స్ ఉంటాయి కదా. ఆ ఎమోషన్స్ కోసం వీళ్ళు ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు పుట్టింది కవిత. అప్పుడు రాయడం మొదలుపెట్టారు. ఒక అద్భుతమైన ఒక ఊహ ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఎదురు వారికి ఆ ఊహ ప్రపంచంలో తీసుకెళ్ళి తనను ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టారు. అలా పుట్టిన కవిత అలా రాస్తూ 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 తర్వాత అది మోటివేషన్‌గా ఎలా అయిందంటే, తనకంటే తెలివి తక్కువ వారై ఉండొచ్చు, తనకంటే దిగువగా ఉండవచ్చు, తనకంటే జీవితంలో ఎదిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఆసరా చేసుకొని వీరు వాళ్ళకి మాటలు చెప్పడం కొన్ని శతాబ్దాల క్రితం స్టార్ట్ అయింది. అదే మోటివేషన్‌గా కన్వర్ట్ అయింది. మరి అలా మాట్లాడాలి, ఎదుటివారిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి, ఎదుటివారిని మోటివేట్ చేయాలంటే కావాల్సింది ఏంటంటే కంటెంట్. అన్‌ఫార్చునేట్‌లీ నేను ఇంతవరకు విన్నది ఏంటంటే, మనకి బాడీ లాంగ్వేజ్ ఎంత కావాలి అంటే, బాడీ లాంగ్వేజ్ 55% కావాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ ఎంత కావాలో చెప్పారంటే, ఎంత చెప్పారు? 38% చెప్పారు. చివరికొచ్చేసరికి కంటెంట్ అనేసరికి 7% చెప్పారు. నేను దాన్ని డిసగ్రీ చేస్తున్నాను. అగ్రీ చేయట్లేదు. నేను ఈరోజు మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ సెషన్ నుంచి ఇంకొక లెక్క మీకు ఈ 180 బ్యాచ్‌లో. కంటెంట్ 7% అని మీరు నమ్ముతున్నారు. కంటెంట్ 100% నేను ఈరోజు ప్రూవ్ చేయడానికి మీ ముందుకొచ్చాను. మరి కంటెంట్ మోటివేషనల్ సెషన్స్‌లో మోటివేషనల్ స్పీకర్‌గా కంటెంట్ ఎంత అవసరం అంటే, నలుగురిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, నలుగురిని ఒక సమాజంలో ఒక ముందుకు తీసుకువెళ్ళడానికి, సమాజాన్ని ఒక పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి మ్యాటరే సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ కంటెంట్ నీలో ఉండాలి. నువ్వు నలుగురిని మోటివేట్ చేయాలంటే నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే నువ్వు ఎదుటి వారిని మోటివేట్ చేయగలుగుతావు. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదో 4 మాటలు నేర్చుకొని ఎదురు వారి మీద డెలివరీ చేయటమా? కాదు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులు వారి జీవన శైలి, ఆ శైలి ఏదైతే ఉందో దాని ద్వారానే మనకి మోటివేషన్ అందించారు. మనమేదో ఆర్టిఫిషియల్‌గా, కమర్షియల్‌గా 4 మాటలు నేర్చుకొని ఎదుటివారిని మోటివేట్ చేసే వాళ్ళు మోటివేట్ అవ్వరు. ఈ ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే అందరూ తెలియగల వాళ్ళం. ప్రతిదీ టెక్నాలజీ ద్వారా ప్రతిదీ నేర్చుకోగలుగుతున్నాం. మరి మీరు నలుగురిని మోటివేట్ చేయాలంటే మీకు ఏం కావాలంటే, మీకు ఇంటర్నల్‌గా ఓన్ కంటెంట్ మీరు క్రియేట్ చేయగలిగి నలుగురిని ఇంప్రెస్ చేయగలగాలి. నలుగురిని ఇంప్రెస్ చేయగలగాలి. మరి కంటెంట్ ఎక్కడ అవసరం మనకు? బేసిక్‌గా మనకు తెలుసు, పబ్లిక్ స్పీకింగ్‌లోనే కంటెంట్ అవసరమా? మన నిజ జీవితం, రెగ్యులర్ జీవితంలో కూడా కంటెంట్ అవసరం అంటే, పబ్లిక్ స్పీకింగ్‌లోనే కాదు, మన రెగ్యులర్ లైఫ్‌లో కూడా కంటెంట్ అవసరం. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు ప్రాపర్‌గా లేవనుకోండి, ఎదుటివారిని మనం ఇంప్రెస్ చేయలేం. ఎదుటివారిని ఒప్పించలేం. అది ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. మనం మాట్లాడే మాటలు ఎప్పుడైనా కూడా ఒక పద్ధతిగా, ఒక పాయింట్ ఆఫ్ ఒక స్ట్రక్చర్డ్ మేనర్‌లో ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకొని, దాన్ని 1కి 2 సార్లు మంచి చెడులు ఆలోచించి మాట్లాడగలుగుతామో, అప్పుడు నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. మరి అటువంటి కంటెంట్ ఇంకెక్కడ అవసరం ఉంటుంది? యెస్, నిజ జీవితంలో అందరికీ అవసరమే. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పబ్లిక్ స్పీకింగ్‌లో అవసరమే. అండ్ మోస్ట్‌లీ మూవీస్‌లో ఈ కంటెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది. యెస్, కథ ఉన్నప్పుడే సినిమా తీయగలుగుతారు. కొన్ని కోట్ల ఖర్చు పెట్టి సినిమాలు తీయగలుగుతారు. ఇక్కడ రెండే 2 మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అవి 2 ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయో మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా అండి స్క్రీన్ మీకు? యెస్ సార్. Yes, sir, it is visible. యెస్, క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్ అంటాను నేను. మీరు కంటెంట్ అంటే ఎక్కడో మనం తీసుకొచ్చి పెట్టుకోవడం కాదు. క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్ విత్ యువర్ నాలెడ్జ్. దట్ ఈస్ మై టాపిక్. ఓకే, మరి ఎలా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి? అసలు కంటెంట్ యొక్క విలువని మీకు ఒక 2 వీడియోస్ ద్వారా చూపిస్తాను. అవి చూసిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. అవి ఏంటో చెప్పండి. ఓకేనా? డబ్బు ఉండాలి, బుద్ధిలోకి రావాలి. డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది, విద్యనిస్తుంది. పేదరికాన్ని మించిన గురువు ఎవరికి లేడు. వాళ్ళ పేదరికంగా ఎప్పుడైనా ఫీల్ అయితే ఎవరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బతకడం నేర్పుతుంది, ఉదిగూడడం నేర్పుతుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పుతుంది. చేత ఎప్పుడు ఎవరు మేము పేదవాళ్ళం అని ఫీల్ అవ్వదు. ఇదొక వీడియో. నెక్స్ట్. కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగళ గాలిపై తారాడన నీడ. బ్రేక్ అవుతుంది సార్. ఈ కన్నులా ఓకే, సారీ. యా, మీరు ఫస్ట్ వీడియో చూశారు కదా, ఒక్కసారి మీకు ఈ 2 వీడియోలు చూస్తుంటే మీకు ఏమనిపించింది? ఎవరైనా ఒక్కరికే ఛాన్స్ ఇస్తుంది. ఎస్ వినోద్ గారు, ఆ 2 వీడియోస్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఎంత సార్ ముఖ్యంగా పేదరికం గురించి మనము ఎప్పుడన్నా చిన్న షార్ట్ గా సమస్య చెప్పండి, మీకు మ్యాటర్ వద్దు, అందుట్లో మ్యాటర్ వద్దు. ఆ వీడియో నుంచి మీకు ఏమనిపించింది, ఈ వీడియో నుంచి ఒక్క సెంటెన్స్ లో చెప్పారు. సార్ ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా మనం మంచిగా ఉండాలనేది అర్థం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా? ఎస్ సార్ అక్కడ Yes. ఫిజికల్ గా ఒక పర్సన్ రతన్ రాజు గారు. సార్ పేదరికంలో కూడా ఆనందాన్ని అనుభవించవచ్చు అని చెప్పారండి. వెరీ గుడ్. నెక్స్ట్ సురేష్ సీసం గారు. పేదరికంలో Yes. మన బాధ్యతను తెలియజేస్తుందని, ఇద్దరికి ఇదే ఆనందంలో ఒక నెక్స్ట్ పొట్ల వినోద్ Okay. రెడ్డి గారు. ఎస్ ఒక శిల నుండే శిల్పం వస్తుందని, ఒక రాయి నుండే వజ్రం వస్తుంది అన్నట్టు కదా సార్. ఓకే, శైలజ గారు, మీకు ఆ 2 వీడియోస్ నుంచి చూస్తే మీకు ఏమనిపించింది? ఏ సిచ్యువేషన్ లోనైనా మనకంటూ కంటెంట్ చూసే మనసు ఉంటే డెఫినెట్ గా మనం హ్యాపీగా సిచ్యువేషన్ తీసుకుని యూటిలైజ్ చేసుకోగలం అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, నేను మళ్ళీ మిగతా వాళ్ళని అప్రోచ్ అవుతాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మీకు 2 వీడియోస్ చూపించాను. మొదటి వీడియో ఒకరి జీవిత అనుభవం, మోటివేషన్. ఓకే, ఆ మాటలు వింటుంటే నేను ప్రతి సెషన్లో ఈ వీడియో ఒకటి కంపల్సరీ, నేను ఏం చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా ఈ వీడియో కంపల్సరీగా ఉంచుతాను. ఎందుకంటే ఆ వీడియో వింటే మనం ఎంత లో లెవెల్లో ఉన్నా కూడా మన లైఫ్లో ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఒకటి మోటివేషన్. రెండోది చూడండి, ఒక వండర్ఫుల్ సాంగ్. ఆ సాంగ్స్ వింటుంటే మన మనసు ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి అంత అద్భుతంగా మనని మోటివేట్ చేయగలిగేలాగా మాట్లాడినటువంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? తన హృదయంలో నుంచి, తన అనుభవం నుంచి వచ్చాయి. రెండోది, ఒక అందమైన, ఒక బ్యూటిఫుల్ సాంగ్. అది వింటుంటే మనసు చాలా హాయిగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక కవి తన హృదయం నుంచి రాసినటువంటి మాటలు. అలా రాసి ఒక ప్రపంచానికి ఒక సాంగ్ని రిలీజ్ చేస్తే దాన్ని వినుకుంటూ మనం ఆనందాన్ని పొందుతున్నామే తప్ప మనం అటువంటి సాంగ్స్, అటువంటి మాటలు రాయగలిగేలా ఉన్నామా అంటే ప్రస్తుత పరిస్థితిలో లేము. మన ఇష్టమైన వారికి విషెస్ చెప్పాలన్నా కూడా మన కంటెంట్ లేదు, మనం ఫార్వర్డెడ్ మెసేజ్లే పెడుతున్నాం. ఆ పరిస్థితికి వచ్చింది మన మనసు. మరి ఈ మోటివేషన్ కానీ, అక్కడ సినిమాలో అటువంటి సాంగ్స్ కానీ ఇక్కడ ఎవరు రాయగలుగుతున్నారంటే, మనసునైతే బ్రెయిన్తో పాటు మనసుని ఎవరైతే వాడుకుంటారో వారు మాత్రమే రాయగలుగుతున్నారు. అది ఎవరికంటే ఒక రచయితకి, ఒక కంటెంట్ రైటర్కి, ఒక కవికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇంకెవరికి పాసిబుల్ అవుతుందంటే ఒక మోటివేషనల్ స్పీకర్ తన అనుభవాన్ని జోడించి చెప్పగలిగినప్పుడు. మరి ఇంత గొప్ప కంటెంట్ మనం ఎలా రాయగలుగుతాం? అంత మంచి పాటలు రాయలేమా మనం? మనకు మనసు లేదా? మనం ఈ ప్రపంచాన్ని చూడలేదా? అంత అనుభవాన్ని జోడించి ఎదుటివారిని మనం మోటివేట్ చేసేంత శక్తి మనకు లేదా? మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడలేమా? మనకు ఆ కళ్ళు లేవా అంటే ఉన్నాయి, కానీ చూడకుండా ఒక ప్రాక్టికల్ లైఫ్లో, ఒక మెకానికల్ లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నాం. మరి ఇటువంటి లైఫ్లో మనం మంచిగా ఒక మంచి కంటెంట్తో ముందుకెళ్ళాలి అంటే, ఈ ప్రపంచాన్ని మనం నిద్ర లేపాలి, ఈ ప్రపంచానికి ఏదో అందించాలంటే 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి సినిమా, రెండోది పబ్లిక్ స్పీకింగ్. సినిమా అండ్ పబ్లిక్ స్పీకింగ్, ఈ రెండిటి ద్వారా ఈ ప్రపంచానికి మనం ఏం చెప్పాలన్నా చాలా ఈజీగా చెప్పగలం. తంగలాన్ లాంటి మూవీ, విక్రమ్ లాంటి యాక్టర్ని మనం చూడాలంటే ఒక గొప్ప కథ ఉండాలి, ఆ కథని క్రియేట్ చేసేటువంటి రైటర్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి. అదేవిధంగా ఎదుటివారిని మోటివేట్ చేసి జీవితంలో ఈ క్షణం నా జీవితాన్ని వదిలేద్దాం అనుకునేటువంటి మనుషులు కూడా నేను జీవితంలో ఏదో సాధించాలనే ఒక ఆశ కలిగించాలంటే ఒక మాటలు, మంచి బలమైన మాటలు ఉండాలి. అది ఎవరు చేయగలుగుతారంటే ఒక మోటివేషనల్ స్పీకర్ చేయగలుగుతారు. మరి ఈ రెండు ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ రెండింటి యొక్క టార్గెట్ సేమ్, బట్ వాటి యొక్క అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. మూవీ అంటే, మూవీ విషయానికి వచ్చేసరికి లైట్ కెమెరా యాక్షన్ అనగానే కొన్ని వేల మంది 24 ఫ్రేమ్స్లో వర్క్ చేసి కొన్ని లక్షల, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా నుంచి మీకు వచ్చేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక ఇన్స్పిరేషనల్
మెసేజ్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, పర్స్యూడ్ కావచ్చు. అది మూవీ. మరి మోటివేషన్ సెషన్ అంటే ఏంటి? పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పబ్లిక్ స్పీకింగ్ అంటే బేసిక్ డెఫినేషన్ చూద్దాం. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ స్పీచ్ టు ద లైవ్ ఆడియన్స్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ మేనర్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫార్మ్, మోటివేట్, ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్స్యూడ్. అంటే ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించి లైవ్గా మాట్లాడడానే మనం పబ్లిక్ స్పీకింగ్ అనొచ్చు, ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో. ఆ స్ట్రక్చర్ మేనర్లో మీరు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని అవుతారు, వాళ్ళని మోటివేట్ చేసిన వాళ్ళని అవుతారు, ఇన్స్పైర్ చేసిన వాళ్ళని అవుతారు, లేదా ఎంటర్టైన్ చేసిన వాళ్ళు అవుతారు, లేదా పర్స్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ సినిమా నుంచి కానీ, ఈ పబ్లిక్ స్పీకింగ్ నుంచి కానీ జరిగేవి రెండు మాత్రమే, కానీ వాటి యొక్క అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏం వాడతారంటే మల్టీమీడియా ఎలిమెంట్స్ వాడతారు. మల్టీమీడియా ఎలిమెంట్స్ వాడి ఒక విజువల్ క్రియేట్ చేసి ప్రపంచానికి చూపించగలుగుతారు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్. మరి పబ్లిక్ స్పీకర్ ఏం చేస్తాడు? పబ్లిక్ స్పీకర్ ఏం చేయగలుగుతాడంటే, ఒక మోటివేషనల్ స్పీకర్ తను అనుకున్నటువంటి కాంటెంట్ని తన బాడీ లాంగ్వేజ్ ద్వారా, తన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా, తను స్టేజ్ మీద తను ఎదురుగా ఉన్నటువంటి కొన్ని వేల మందికి తను అనుకున్న సబ్జెక్ట్ని ఓన్లీ వాయిస్ మెసేజ్ ద్వారా తను అందించగలుగుతాడు. అంత గొప్ప కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉంటుంది. ఒక సినిమా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఒక మెసేజ్ ఏదైతే ఉంటుందో, ఒక ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఏదైతే ఉంటుందో, అదంతా కూడా ఒక మోటివేషనల్ స్పీకర్ 1 అవర్లో తను స్టేజ్ మీద అందించగలడు. తనే రాయగలడు, తనే పాడగలడు, తనే మోటివేట్ చేయగలడు, తనే నవ్వించగలడు, తనే ఏడిపించగలడు. అది కెపాసిటీ ఆఫ్ ది పబ్లిక్ స్పీకర్. దట్స్ వై ఇట్స్ ఏ 1 మ్యాన్ షో. పబ్లిక్ స్పీకర్ ఏమంటారు? 1 మ్యాన్ షో. ఈ ఒక్కడే తను స్టేజ్ మీద ఏం చేయగలుగుతాడు? అందరినీ నవ్వించగలుగుతాడు, ఏడిపించగలుగుతాడు, మీ జీవితంలో మీకు ఒక మార్గాన్ని చూపించగలుగుతాడు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ 1 మ్యాన్ షో. రెండింటి యొక్క మార్గాలు డిఫరెంట్గా ఉంటాయి, కానీ డెలివరీ చేసే కాంటెంట్ సేమ్. మరి ఇంత గొప్ప కాంటెంట్ని ఎలా ఎదుటివారిని మోటివేట్ చేయాలి, ఎదుటివారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఎలా? అంత గొప్ప కాంటెంట్ ఎలా తయారు చేయగలగాలి? మన ఎదురుగా కొన్ని వేల మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఆ వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే వారి దగ్గర ఉండేది ఏంటంటే కాంటెంట్. వాళ్ళు చూడడానికి అందంగా ఉండొచ్చు, అందంగా ఉండకపోవచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. కాంటెంట్ లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా నువ్వు ఎదుటివారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఎస్, జార్జ్ త్రిమోతి క్లూనీ అనే ఒక అమెరికన్ రైటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ టు మేక్ ఏ బ్యాడ్ మూవీ అవుట్ ఆఫ్ గుడ్ స్క్రిప్ట్, బట్ ఐ కాంట్ మేక్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ ఏ బ్యాడ్ స్క్రిప్ట్ అన్నాడు. అంటే ఒక గుడ్ స్క్రిప్ట్ నుంచి నేను ఒక బ్యాడ్ మూవీ తీయగలనేమో, కానీ ఎప్పటికీ కూడా ఒక బ్యాడ్ స్క్రిప్ట్ నుంచి గుడ్ మూవీ నేను ఎప్పుడు తీయలేను అని చెప్పాడు అనమాట. అంటే చూడండి, ఒక పబ్లిక్ స్పీకర్ తన కంటెంట్ బెటర్గా ఉంటే మాత్రమే తను ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయగలరు. ఒకవేళ అది బ్యాడ్గా ఉందనుకోండి, అది పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఎప్పుడు కూడా తను బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ కాలేడు, ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడు. అందుకే నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి అనుకుంటే, మీరు అత్యున్నత స్థాయిలో కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేయాలి, నా సెషన్ ఇచ్చిన తర్వాత ఇదే బెస్ట్ సెషన్ అనిపించేలా ఉండాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు మీకు కావాల్సింది ఏంటి తెలుసా? మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మీరు మానసికంగా సిద్ధం కావాలి. మీ దగ్గర ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నాయి, మీ దగ్గర ఎంత అటైర్ ఉండని, మీకు కావాల్సింది కంటెంట్. ఈ కంటెంట్ బెటర్గా లేదంటే ఎప్పటికీ కూడా మీరు బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ కాలేరు. మరి ఇలా కావాలంటే మీకు ఏం కావాలి? ప్రతి స్పీకర్ కూడా మీకు నిన్న అసైన్మెంట్లో చెప్పే ఉంటారు, ABCD టెక్నిక్. ఏం వాడాలి? అటైర్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, నెక్స్ట్ కాంటెంట్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అండ్ ఎవాల్యూట్ చేసుకోగలగాలని చెప్పారు మీకు. అవునా కాదా? ఎస్, అటైర్ మీకున్న దాంట్లో ది బెస్ట్గా తయారవ్వండి. మీకంటే అందంగా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, అది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు అందమైందే, అది చూసే మనసును బట్టే ఉంటుంది. ఓకే, అటైర్ అయిపోయింది. బాడీ లాంగ్వేజ్, మీరు చెప్పాలనుకున్న కంటెంట్ని మీరు మాటల ద్వారా కాదు, మీ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది నేను మీరు సెషన్ విన్నారు. అది చాలా వండర్ఫుల్ సెషన్, మీకు అర్థమై ఉంటుంది, మీకు తెలుసు. ఈ రెండు ఉన్నాయి నాకు. మరి నా దగ్గర కంటెంట్ లేదంటే ఎంతసేపు మీరు మేనేజ్ చేయగలుగుతారు? స్టేజ్ మీద ఎంతసేపు? 5 minutes మేనేజ్ చేయగలుగుతారు, లేదా 10 minutes మేనేజ్ చేయగలుగుతారు, అంతేకాని ఎక్కువ టైం మీరు మేనేజ్ చేయలేరు. కాబట్టి కంటెంట్ అనేది
చాలా అవసరం. కానీ మేము ఏం నేర్చుకున్నామంటే సార్ కంటెంట్ 7%, మిగతా చూస్తే 93% ఉంది కదా, నేను మేనేజ్ చేయగలను అనుకుంటున్నారు. మన కంటెంట్ 7%, 100% అనేది ఈరోజు తెలుసుకుందాం. మీ కంటెంట్ ద్వారా మీ డైరెక్షన్ ఎలా ఉండాలి? చూడండి, ఉగ్రవాదిని తయారు చేసేది ఒక మోటివేషనల్ స్పీకరే, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని తయారు చేసేది కూడా ఒక మోటివేషనల్ స్పీకరే. మరి అటువంటి స్పీకరు అక్కడ డిఫరెన్స్ ఏంటి చెప్పండి? తన మైండ్లో ఉన్నటువంటి కంటెంట్, ఆ కంటెంట్ యొక్క క్వాలిటీ సమాజానికి ఉపయోగపడేది అయితే అప్పుడు అది ఏమవుతుంది? సమాజానికి ఉపయోగపడుతుంది, దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కానీ అది ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఉందనుకోండి, ఏమవుతుంది? తను ఏ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు? ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ తన కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు అది ఏ విధంగా ఉంది, అది ఏ డైరెక్షన్లో నా ఆడియన్స్ని మోటివేట్ చేస్తుంది అనే విషయాన్ని కూడా తను బాగా తెలుసుకొని ఉండగలగాలి. వాటి తర్వాత తనకి ఎవాల్యుయేట్ చేసుకోగలి. తను సెషన్ అయిపోయిన తర్వాత తన సెషన్ ఎలా ఉంది, తను మోటివేట్ చేయగలుగుతున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా, లేదా బాగుందా లేదా, నా కాంటెంట్ అప్డేటెడ్గా ఉందా లేదా అనేది కూడా తను తెలుసుకోగలగాలి. దాన్ని ఎవాల్యుయేషన్ అంటారు. ఇది ఆల్రెడీ మీకు నిన్న అసైన్మెంట్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. మీరు చెప్పారు వాయిస్ మాడ్యులేషన్ 38% కావాలి, బాడీ లాంగ్వేజ్ 55% కావాలి, కాంటెంట్ 7% కావాలని మీరు నిన్నంతా తెలుసుకున్నారు, మీరు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంటెంట్ అనేది 100% కావాలి అంటున్నాను. ఎస్, ఎవరైనా అది 7% అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడియన్స్ ప్లీజ్. ఇక్కడ మీకు కాంటెంట్కి వర్డ్స్కి డిఫరెన్స్ తెలియాలి. జాగ్రత్తగా వినండి. కాంటెంట్ అంటే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీ అభిప్రాయాలు కావచ్చు, మీ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, ఏదైనటువంటి ఒక విషయం, అది కాంటెంట్. ఓకే, ఆ కాంటెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఒక భాష కావాలి. ఆ భాషలో ఏ భాషలో అయితే మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి, కాంటెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉంటుందో ఆ భాషలో వాడే పదాలని మనం వర్డ్స్ అని చెప్పొచ్చు. వర్డ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంటెంట్. గుర్తుపెట్టుకోండి, కంటెంట్ అనే దానికి వర్డ్స్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఆ 7% అనేది కాంటెంట్, నాట్ వర్డ్స్. వర్డ్స్ నాట్ కాంటెంట్. ఓకేనా? కాంటెంట్ 7% కాదు, వర్డ్స్ 7%. మీలో ఉన్నటువంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఉపయోగించే పదాలే ఆ వర్డ్స్. ఆ భావాలు ఏమవచ్చు, మీ ఐడియాలజీ ఏమవచ్చు, మీ ఆర్గ్యుమెంట్స్ ఏమవచ్చు, అవన్నీ కూడా కాంటెంట్. ఇది ఎవరు ప్రూవ్ చేశారంటే 1915 ఆర్ 16 అరౌండ్ 1915 ఆర్ 16లో ఆల్బర్ట్ మెహర్బియన్ అనే ఒక సైకాలజిస్ట్ కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేశాడు. కొంతమంది మీద రీసెర్చ్ చేసి మనం ఎదుటివారితో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు వారికి మనం చెప్పే ఏ విధంగా అర్థమవుతున్నాయి అనే విషయం మీద స్టడీ చేసి మీరు యూజ్ చేసేటువంటి బాడీ లాంగ్వేజ్ 55%, మీరు ఉపయోగించేటువంటి మాటల యొక్క వాయిస్ మాడ్యులేషన్ 38%, మీరు ఉపయోగించే పదాలు ఏదైతే ఉంటుందో అది 7% అని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ మనం ఎలా దాన్ని కన్వర్ట్ చేసుకున్నామంటే ఆ 7% వర్డ్స్నే మనం కంటెంట్ అనుకుంటాం. ఓకేనా? మీరు కావాలంటే ఆర్టికల్స్ వెళ్ళి చూడండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనలో ఉన్నటువంటి భావాల్ని, నా ఐడియాల్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. మీకు నేను తెలుసుకున్నారు. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఓకేనా? వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నా మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాను. నాన్ వెర్బల్గా చేస్తున్నాను. నాన్ వెర్బల్గా ఎలా చేస్తున్నాను? నా బాడీ లాంగ్వేజ్ ద్వారా, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, నా హ్యాండ్ మూమెంట్స్ ద్వారా మీకు చేస్తున్నాను. ఇవి 2 కూడా ఏంటి? నాలో ఇంటర్నల్గా ఉన్నటువంటి కాంటెంట్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించే సాధనాలు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. ఒకసారి ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి రాగానే వంటగదిలో ఏమవుతుంది? శబ్దాలు బాగా వస్తున్నాయి. ఏమనుకుంటారు చెప్పండి మీరు? రతన్ రాజు గారు, మీరు ఏమనుకుంటారు? వంటగదిలోంచి శబ్దాలు బాగా వస్తున్నాయి, ఏమనుకుంటారు? ఏదో ప్రమాదం జరిగిందని అనుకుంటాను సార్. ప్రమాదం జరిగింది అనుకుంటారా? వెరీ గుడ్ సార్. నెక్స్ట్ సంతోష్ గారు, మీరేమనుకుంటారు? ఊకే గ్లాసెస్ శబ్దాలు కానీ, గిన్నెల శబ్దాలు కానీ టక్క టక్క ఒక బాగా వస్తున్నాయి అనమాట మీరు ఇంట్లోకి రాగానే. అప్పుడు ఏమనుకుంటారు? మేడం కోపంతో ఉంది. వెరీ మేడం గుడ్. కోపంతో ఉంది. అనుకుంటారు. స్టార్ట్ అయింది అనుకోండి.
ఎస్ ఎస్. సో మేడం అక్కడ గారు మీకు చెప్పండి. ఎక్స్ప్రెస్ చేశారా మీ కోపాన్ని మాటల ద్వారా? లేదే. నిన్న చేయలేం మీరు సార్ అప్పుడు, చేయలేం. ఎస్, ఆమెకి కోపంలో ఉన్నారు ఆమె అని మీకు ఆ యాక్టివిటీస్ ద్వారా మీరు తెలుసుకోగలిగారు. అక్కడ ఎటువంటి మాటలు లేవు, అవునా? అంటే తనలో ఉన్నటువంటి భావాల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది? తను ఒక డిఫరెంట్ వేలో ఎక్స్ప్రెస్ చేసింది. నిన్న ఒక వీడియో చూశారు మీరు, ఒక పాపది నాన్న మూవీలోంచి విక్రమ్ యొక్క వండర్ఫుల్ యాక్టింగ్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సైగల ద్వారా ఉంటుంది. తన మాటల ద్వారా చెప్పిందా? సైగల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా తన ఇంటర్నల్ కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేసింది. తను కూడా తన ఇంటర్నల్ కంటెంట్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఇంటర్నల్ కంటెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ వాడొచ్చు, వెర్బల్ కమ్యూనికేషన్ మాటలు వాడొచ్చు. ఇవి రెండు కలిపితే 100% ఆ ఇంటర్నల్గా ఉన్నటువంటి భావాలే కంటెంట్. ఒక పబ్లిక్ స్పీకర్కి కంటెంట్ 7% కాదు, కంటెంట్ అనేది 100% కావాలి. మీరు అగ్రీ చేస్తారా లేదా? అగ్రీ చేస్తారా లేదా? చేస్తాం. పబ్లిక్ స్పీకర్కి కంటెంట్ అనేది 100% ఉండాలి. ఆ 100% ఎక్స్ప్రెస్ చేయడానికే మీరు వర్డ్స్ రూపంలో 7% వాడుకోవచ్చు. అది కాన్సెప్ట్. ఓకే, మరి అటువంటి కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎటువంటి ఎమోషన్స్ ఉండాలి? ఎటువంటి లాజిక్స్ ఉండాలి? ఎటువంటి పిక్చర్స్ మనం క్రియేట్ చేయగలగాలి? ఎటువంటి ప్రామిస్ ఉండాలి మనం చెప్పే మాటల్లో అనేది ఈరోజు సెషన్. ఓకే, సరే, దీనికి కంటెంట్ ప్రిపరేషన్ చెప్పండి. జస్ట్ మీకు ఒక ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములాతో అయిపోతుంది. అదే ఫార్ములా ఏంటంటే P4C6 ఫార్ములా. నోట్స్ రాసుకోవాలి అందరూ, ఓకేనా? ఈ నోట్స్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఇక్కడే కాదు, మీరు మోటివేషనల్ స్పీకర్గా ఉన్నా అవుతుంది, లేకున్నా కూడా మీకు అవుతుంది ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే. సార్ ముచ్చారెడ్డి గారు, సార్ ఎట్లా ఉంది సార్? అది ఓకే, రాస్తున్నారా నోట్స్? ఎస్. మీరు కంటెంట్ ప్రిపేర్ చేయాలంటే ఇంకొక చిన్న సెంటెన్స్ చెప్తాను. చాలా అంటే చాలా బెస్ట్ స్టేట్మెంట్ అనమాట ఇది. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్. ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్స్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్. మీరు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు. వాటికి కొన్ని ఎమోషన్స్ ఉండాలి, ఇమేజెస్ క్రియేట్ చేయగలగాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ క్రియేట్ చేయగలగాలి. అప్పుడే నీ ఎదుటివారు నువ్వు చెప్పే మాటలు వినగలుగుతారు. అవేమి క్రియేట్ చేయకుండా నేను మోటివేషనల్ స్పీకర్ అవుతాను, లేదా నేను సినిమా డైరెక్టర్ అవుతాను, నేను ఒక కథ రాస్తాను, నేను ఒక స్కిట్ చేస్తానంటే కుదరదు. అవన్నీ క్రియేట్ చేయగలిగినప్పుడే అదే మోటివేషనల్ స్పీకర్ యొక్క కెపాసిటీ. అంటే ఆ మాటలకి ఆ ఎమోషన్స్ని క్రియేట్ చేసేటువంటి సత్తా ఎవరికి ఉండాలంటే ఒక పబ్లిక్ స్పీకర్ రైటర్కి ఉండాలి. మరి ఇది ఎలా ఉండాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ వీడియో చూడండి. మంచితనం వల్ల ఒలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. ఎస్, ఇదే డైలాగ్ని నేను ఏ ఎమోషన్ లేకుండా చెప్పాను అనుకోండి, ఆ సినిమా హిట్ అవుతుందా? అసలు ప్రభాస్ ఆ విధంగా చెప్తే హిట్ అవుతుందా? లేదు. కాబట్టి ఒక రైటర్ కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, ఒక మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట తన హృదయం నుంచి రావాలి. ఆ హృదయానికి ఎలా ఫీల్ అవుతుందో ఆ ఫీల్ని తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తను చూపించగలిగితే తను ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఎప్పుడు కూడా ఇంప్రెస్ అవుతారు. అలా నీ కాంటెంట్ రాయగలగాలి. ఏదో రాసుకున్నాం, ఏదో ఎదుటి వారితో మాట్లాడేస్తామంటే సరిపోదు. దానికి ఎమోషన్స్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ ఉండాలి. ఆ ప్రామిస్ క్రియేట్ చేసినప్పుడే నీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ ఏం చెప్తాడని ఎదురుగా కూర్చోగలుగుతారు. మరి అంత బాగా ఎలా రాయాలి నేను కంటెంట్ అంటే ఈ రోజు సెషన్. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ 30 days సెషన్స్లో మీరు కంటెంట్ ప్రిపరేషన్ సెషన్ వినకుండా మీరు మిగతా అన్ని విన్నా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా మీరు బెస్ట్ కాంటెంట్ని డెలివరీ చేయలేరు. మీరు ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ అయినప్పటికీ కూడా. ఎందుకంటే అందులో అన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఎన్ని సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు నేర్చుకోవాలి. సో మరి ఎలా ప్రిపేర్ అవుదాం? జస్ట్ సింపుల్ ఫార్ములా P4C6. సింపుల్ ఫార్ములా P4C6. ఆ P4C6 అంటే ఏంటి చూడండి. మీకు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అది లేకపోయినా కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. చూడండి, P4C6 అంటే ఆ P4C6కి వెళ్ళే ముందు మనం ఒక్క మాట చెప్పుకుందాం. మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అంటే మీరు మాట్లాడాలి.
మీరు మాట్లాడాలి అంటే మీరు ఏం చేయాలి? రాసుకోవాలి. మీరు రాసుకోవాలంటే మీరు చదువుకోవాలి. మీరు చదువుకోవాలంటే మీరు వినగలగాలి. ఎప్పుడైతే వింటాడో అప్పుడు చదవగలుగుతాడు. ఎప్పుడైతే చదవగలుగుతాడో అప్పుడు రాయగలుగుతాడు. ఎప్పుడైతే రాయగలుగుతాడో అప్పుడు మాట్లాడగలుగుతారు. సో మీరు ఒక పబ్లిక్ స్పీకర్గా అవ్వాలి అనుకుంటే మీరు ఈ టెక్నిక్ ఏంటి అనేది తెలుసుకోవాలి. LRWS అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. మీరు మాట్లాడాలి, స్పీకింగ్ చేయగలగాలి అంటే మీరు రాయగలగాలి. మీరు రాయగలగాలంటే మీరు చదవగలగాలి, ఫస్ట్ వినగలగాలి. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా ఉంటామంటే మనం ఎదుటివారు చెప్పేది వినడానికంటే మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే ఒక పర్సన్ మంచిగా వినగలుగుతాడో తను ఎప్పుడు కూడా మంచి కంటెంట్ని సమాజం నుంచి తీసుకోగలుగుతాడు. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే తన చదవగలుగుతాడో, బుక్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇంకేదైనా ఆర్టికల్స్ కావచ్చు, చదవగలుగుతాడో తన కంటెంట్ని తను స్టోర్ చేసుకోగలుగుతాడు. ఇది ఒక వే. రీడింగ్ ఒక వే, లిజనింగ్ ఒక వే. ఎప్పుడైతే ఈ రెండు చేయగలుగుతాడో తను రాయగలుగుతాడు. ఎప్పుడైతే బెస్ట్గా రాయగలుగుతాడో తను మాట్లాడగలుగుతాడు, బెస్ట్ కంటెంట్ని ఇవ్వగలుగుతాడు జనాలకి. మరి ఇక్కడ లిజనింగ్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? అసలు మన స్పాన్ ఎంత? ఒక ఆడియన్ యొక్క స్పాన్ ఎంత అంటే అరౌండ్ 2 seconds నుంచి 20 seconds వరకు ఉంటుందండి. 20 minutes వరకు ఉంటుంది వినే కెపాసిటీ. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ యావరేజ్గా ఎంత అయిందంటే 2015 తర్వాత స్టడీస్ చెప్పేది ఏంటంటే 8.25 seconds మాత్రమే మనిషి వినగలుగుతున్నాడు. తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడు కూడా 80-20 ఫార్ములా వాడాలి. 80% వినాలి, 20% మాట్లాడాలి. ఏది? సేల్స్ బిజినెస్లో ఉన్నవాళ్ళు. అదే జనరల్గా అయితే 70-30 వాడాలి. 70% మనం వినగలగాలి, 30% మనం మాట్లాడగలగాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక మంచి నాలెడ్జ్ అనేది ఈ సమాజం నుంచి తీసుకోగలుగుతాం. సార్ ఇవన్నీ ఎందుకు సార్? మా కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్పండి అంటే నేను కంటెంట్ ప్రిపేర్ చేయడం చెప్తాను, మీరు అక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇట్లా తయారు చేసుకోండి అని చెప్తాను. అది కాదు కంటెంట్ అంటే. మీరు ఎలా ఆలోచిస్తే బెస్ట్ కంటెంట్ సమాజానికి ఇవ్వగలుగుతారు. మోటివేషన్ స్పీకర్ అంటే ఏదో కమర్షియల్గా ఎదిగిపోయి ఒక కమర్షియల్గా సమాజంలో నేమ్ తెచ్చుకొని నలుగురికి మాటలు చెప్పి రూపాయి సంపాదించుకోవడం అనేది మోటివేషన్ స్పీకర్ యొక్క లక్ష్యం కాదు. చూడండి, అబ్దుల్ కలాం గారు తన జీవన శైలి ఏదైతుందో అదే ఒక ఇన్స్పిరేషన్. ఆయన మాట్లాడే ప్రతి మాట మనకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. కమర్షియల్ మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడిన మాటలు వాళ్ళు అప్పుడు యాక్ట్ చేసినట్లు ఉంటాయి. అవి రెండింటికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. 1 minute. సారీ. ఓకే. సో ఇప్పుడు మనకి లిజనింగ్ ఏంటో తెలుసుకోగలిగినాం, రీడింగ్ ఏంటో తెలుసుకోగలిగినాం. కాంటెంట్ రైట్ చేయాలంటే రాయగలగాలి. ఎలా రాయగలుగుతాం? ఎలా రాయాలి అంటే అదే చెప్పాను కదా, రైటింగ్లో జస్ట్ 4 ఫార్ములాస్ ఉంటాయి. P4C6. P అంటే ఫస్ట్ P1 అంటే ప్లానింగ్, సెకండ్ అంటే ప్రిపరేషన్, థర్డ్ వన్ ప్రాక్టీస్, ఫోర్త్ వన్ వచ్చి ప్రజెంటేషన్. ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతాను. అందరూ చాలా సీరియస్గా పెట్టేసి వింటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆడియన్స్ 8.25 seconds వింటారని విన్నాను, ఇప్పుడే చెప్పాను. మరి నిజంగా మీరు వింటున్నారా? ఆ 8 minutes 2.5 seconds అని వింటున్నారా లేదా చూద్దాం ఒకసారి. ఎస్, అశోక్ ఎన్ గారు, మీరు ఏదైనా పని చేయాలంటే ఏం చేస్తారు సార్? మీరు ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? అన్మ్యూట్ చేసుకోండి. ముందు ప్రిపేర్ అవుతాం సార్. ఫస్ట్ డైరెక్ట్ ప్రిపేర్ అవుతారా? అదే దాని గురించి ఏం చేయాలనేది ముందు మనం ఏం చేస్తాం? ప్రిపేర్ అయ్యి తర్వాత వర్క్ చేస్తాం సార్. ఎస్, ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. అవును, ప్లానింగ్ అండ్ ఏ ప్రిపరేషన్. పని చేయాలన్నా కూడా మనం ఫస్ట్ ప్లాన్ చేస్తాం, ఒక కాంటెంట్ రైటింగ్కే కాదు. ఓకేనా? ప్లానింగ్ ఎలా చేయాలి? ప్లానింగ్ చేయాలంటే చూడండి, మీకు 30 days తర్వాత మీ మనసులో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఎస్, ఎలా ఉంటారంటే ఈ 30 రోజులు లైఫ్ ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు ఉంటుంది. 100% నేను చెప్తాను. ఆ తర్వాత మీకు వచ్చే ఆఫర్స్ ఎలా ఉంటాయంటే మీ దగ్గరలో స్కూల్స్ నుంచి కానీ మీ కమ్యూనిటీస్ నుంచి కానీ ఎక్కడో ఒక దగ్గర నుంచి మీకు ఆఫర్ వస్తుంది. ఆఫర్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలనుకున్నప్పుడు
ఫస్ట్ మీకు ఎప్పుడైతే ఒక ఆఫర్ వస్తుందో ఒక పబ్లిక్ స్పీకింగ్ సెషన్ ఇవ్వమని, అప్పుడు మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. వేర్, వెన్, విచ్, వై అండ్ వాట్, ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. వేర్, వెన్, విచ్, వై, వాట్. ఎక్కడ, ఎప్పుడు, ఏం మాట్లాడడానికి, ఎందుకు మాట్లాడడానికి, ఎవరి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు ఎంత దూరం, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళి సెషన్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్, ఏ రోజు వెళ్ళాలి, ఏ టాపిక్ మీద మీరు మాట్లాడాలి, ఎందుకు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, అండ్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి, అక్కడ ఆడియన్స్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఎంత దూరం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్కూల్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఇన్విటేషన్లో మీరు ఒక స్కూల్కి వెళ్ళి మాట్లాడాలి. అది మీకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళాలి, వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు క్లాస్ రూమ్లో మాట్లాడాలా, లేకపోతే ఆడిటోరియంలో మాట్లాడాలా, లేదా ఒక గ్రౌండ్లో స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడాలా, మీ దగ్గర ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, అసలు ఏం మాట్లాడాలి, మిమ్మల్ని ఎందుకు పిలిచారు, నాకే ఎందుకు ఈ కర్మ వచ్చింది. ఈ క్వశ్చన్స్ మీకు బేసిక్గా వేసుకోండి. అలా మీరు క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, హౌ టు ప్లాన్, హౌ టు ప్రిపేర్ అనేది ఒక థాట్ మీ బ్రెయిన్లో రైజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే W5H1 ఫార్ములా అంటారు. దీన్ని ఏమంటారు? W5H1 ఫార్ములా అంటారు. ఈ W5H1 ఫార్ములా తప్పనిసరిగా ప్రతి స్పీకరు తన కాంటెంట్ ప్రిపరేషన్లో క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వస్తాయి. మీరు అక్కడికి వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, మైక్ సెటప్ ఉందా లేదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందా లేదా, బ్లాక్ బోర్డ్ మీద చెప్పాలా, ఇటువంటివన్నీ మీకు ఇక్కడ రేజ్ అయ్యే క్వశ్చన్స్ వేసుకోగానే మీకు బ్రెయిన్లో రేజ్ అవుతాయి ఈ థాట్స్ అన్ని. సో మీకు ప్లానింగ్ అయిపోతుంది, బేసిక్ ప్లానింగ్ అయిపోతుంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎంత దూరం ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, ఏ క్లాస్ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం, ఎందుకు మనం ఇన్వైట్ చేశారు, ఇవన్నీ మీకు తెలిసిపోతాయి వాళ్ళ ఇన్విటేషన్లోనే. సో దిస్ ఈజ్ అ ప్లానింగ్. ఎప్పుడైతే ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకుంటారో హౌ టు ప్రిపేర్ అనే ఒక థాట్ మీకు వస్తుంది. ఇది ఏమవుతుందంటే ఒక రూట్ మ్యాప్ అవుతుంది కాంటెంట్ ప్రిపరేషన్కి. ఇది ఏమవుతుంది, ఒక రూట్ మ్యాప్ అవుతుంది కాంటెంట్ ప్రిపరేషన్కి. దిస్ ఈజ్ అబౌట్ ద ప్లానింగ్. సింపుల్గా లేదు, జస్ట్ క్వశ్చన్స్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంది. P1 అయిపోయిందండి, మీకు P4 C6 చెప్పాను. P4లో ఫస్ట్ P అయిపోయింది, సెకండ్ P ఏంటి, ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ 6 పాయింట్స్, C6 ఇక్కడే వస్తుంది. P4 C6 ఫార్ములాలో 6 ఇక్కడ వస్తుంది అనమాట. ఇది మిస్ అయ్యారనుకోండి, మీరు కాంటెంట్ ఎప్పుడు కూడా బెస్ట్గా రాయలేరు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి C6లో కాంటెక్స్ట్, రెండోది కాజ్. కాంటెక్స్ట్ అంటే సందర్భం, కాజ్ అంటే కారణం, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత లేదా వాస్తవికత అనవచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీ, స్క్రీన్ ప్లే అంటారు దాన్నే. కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం, అండ్ కలెక్షన్ ఆఫ్ ద కాంటెంట్, కంటెంట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 6 పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. కాంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ, కనెక్టివిటీ, కామన్ సెన్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది కాంటెంట్. సరే, ఇప్పుడు ఏ సందర్భంలో మీరు వెళ్తున్నారు, ఏ సందర్భంలో మీరు వెళ్తున్నారు అది ఇంపార్టెంట్. ఆ సందర్భంలో, ఏ సందర్భంలో మీరు వెళ్తున్నారు, ఆ సందర్భంలో ఎటువంటి ఆడియన్స్ మీ దగ్గర ఉన్నారు. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్, దట్ ఈస్ అ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా మనం స్టేజ్ ఎక్కగానే ఏం మిస్ అవుతాం అంటే, అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరు, వారిని ఏం ఉద్దేశించి మాట్లాడాలనే పాయింట్ మనం మర్చిపోయి ఏదో 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 మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం, అక్కడ ఫెయిల్ అవుతారు. ఫస్ట్ యూ షుడ్ నో యువర్ ఆడియన్స్, దెన్ యూ కెన్ సెలెక్ట్ ద టాపిక్. అక్కడ నీకు స్కూల్ పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, లేకపోతే మిక్స్డ్ ఆడియన్స్ ఉన్నారా అనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. చూడండి, స్కూల్ పిల్లల 5th క్లాస్ ఏజ్ పిల్లలు ఉన్నారా, స్కూల్ ఏజ్ 6th to 10th పిల్లలు ఉన్నారా, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారా, డిగ్రీ పిల్లలు ఉన్నారా, పీజీ పిల్లలు ఉన్నారా, యూత్ ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారా, మీరు తెలుసుకోగలగాలి. స్కూల్ పిల్లలు 5th ఏజ్ వరకు ఉంటే, 5th క్లాస్ వరకు పిల్లలు ఉంటే వారికి ఎటువంటి కాంటెంట్ ఇవ్వాలి, ఆ కాంటెంట్ నేను డెలివరీ చేసేటప్పుడు నేను వారితో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి. చిన్న స్కూల్ పిల్లలు ఉన్నారు 5th క్లాస్ వరకు, వాళ్ళకి కామిక్ స్టోరీస్ చెప్తూ, చిన్న చిన్న జోక్స్ చెప్పుకుంటూ, వారితో యాక్ట్ చేసుకుంటూ, యాక్టివిటీ చేయించుకుంటూ మీరు ఏం చెప్పాలో అది చెప్పగలగాలి.
అదే 6th to 10th క్లాస్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి స్పైడర్ మ్యాన్, స్పోర్ట్స్ మ్యాన్, శక్తిమాన్ లాంటి స్టోరీస్ చెప్తే వాళ్ళ ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి క్యారెక్టర్ని వాళ్ళు ఏం చేసుకుంటారు, అడాప్ట్ చేసుకునే నేచర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవి చెప్పి మీ కాంటెంట్ని డెలివరీ చేయగలగాలి. అదే ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లవ్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్, థ్రిల్లర్ స్టోరీస్ చెప్తే వాళ్ళు కాన్సన్ట్రేషన్తో వింటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అటెన్షన్ మీరు గ్రాప్ చేసి అప్పుడు మీ కంటెంట్ ఏం చెప్పాలనేది మీరు చెప్పగలగాలి. అదే డిగ్రీ ఏజ్ పిల్లలు కావచ్చు, పీజీ కావచ్చు, ఇంకా జిఎఫ్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటే వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్, లైఫ్ స్టోరీస్, బయోగ్రఫీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ అందిస్తే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. అప్పుడు మీ కాంటెంట్ని మీరు డెలివరీ చేయొచ్చు. అదే మ్యారేజ్ నడి వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా కనెక్టివిటీ కోసం సెంటిమెంటల్ స్టోరీస్ చెప్పాలి. అదే పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వయసు వాళ్ళు కూర్చొని ఏం చెప్తాడులే చూద్దాం, ఈయన ఏజ్ ఎంత, నా అనుభవం అంత లేదనుకుంటారు. బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు. వారితో కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరిగా పురాణ ఇతిహాసాలని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఏది మన సందర్భానుసారం, మన కంటెంట్కి అనుగుణంగా. అది మీరు ఖురాన్ కావచ్చు, మీరు బైబిల్లోంచి తీసుకోవచ్చు, లేదా హిందూ సంప్రదాయం నుంచి ఉన్నటువంటి కథల నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా తీసుకోండి, వారిని అలా కనెక్ట్ చేయాలి. మరి ఏ టైంలో ఎలా ఉంటారు ఆడియన్స్? మార్నింగ్ సెషన్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉండాలంటే ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఎందుకంటే ఫ్రెష్ మైండ్స్తో వస్తారు. ఆఫ్టర్నూన్ సెషన్స్ తీసుకున్నప్పుడు కొద్ది కామిక్ యాడ్ చేయాలి, జోక్స్ యాడ్ చేయాలి. ఈవినింగ్ వచ్చేసరికి ఇలా సీరియస్గా చెప్తూ ఉండాలి. ఓకే, సో ఇలా టైంని పట్టి వెళ్ళాలి. నీ ఆడియన్స్ ఎడ్యుకేటర్సా కాదా, నీ ఆడియన్స్ జాబ్ హోల్డర్సా కాదా, వారి కమ్యూనిటీ ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు కూలంకుషంగా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నప్పుడే మీరు సెషన్ బెస్ట్గా ఇవ్వగలుగుతారు, కాంటెంట్ని ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఈ కాంటెక్స్ట్ మర్చిపోయి, ఆ సందర్భాన్ని, నీ ఆడియన్స్ని, నీ పరిస్థితులను నువ్వు మర్చిపోయి నువ్వు ఏదో ఒకటి మాట్లాడదాం అని పోతే డెఫినెట్గా నువ్వు ఆ 1 hour నువ్వు స్పెండ్ చేస్తావు, కానీ ఎప్పటికీ ఫెయిల్ అయిపోతావు. కాబట్టి నీ ఆడియన్స్ ఎలాంటి వారు, ఆ సందర్భం ఏంటి, నేను ఎలా మాట్లాడనే విషయాల్ని ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ద కాంటెక్స్ట్. ఓకే, అది కాంటెక్స్ట్. మరి కాజ్, సెకండ్ పాయింట్ ఏంటంటే కాజ్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు నేను ఏ కారణం చేత నేను ఇన్వైట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్కూల్స్కి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు జూలైలో మీరు వెళ్ళారు, లేదా ఇప్పుడు సెప్టెంబర్లో వెళ్ళారు. ఇప్పుడు మీరు స్కూల్స్కి వెళ్తే ఏం చెప్తారు? మీరు అకాడమిక్ ఇయర్ 1 yearని ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, షార్ట్ టైంలో మీరు ఎలా సిలబస్ ఫినిష్ చేసుకొని చదువుకోగలగాలి, మీరు టాప్ ర్యాంకర్ ఎలా అవ్వాలో చెప్తారు. ఓకేనా? మిమ్మల్ని అదే మార్చిలో ఇన్వైట్ చేశారు, అప్పుడేం చెప్తారు? అప్పుడు ఎగ్జామ్స్ టైం దగ్గరికి వచ్చి ఉంటాయి కాబట్టి వితిన్ షార్ట్ టైంలో మీ సిలబస్ ఎట్లా చదువుకోవాలి, ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా ఎలా రాయాలి, మీరు చదివింది ఎలా గుర్తుంచుకోవాలనే విషయాలు మీరు అప్పుడు మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మాట్లాడిన దానికి అప్పుడు మాట్లాడిన దానికి డిఫరెన్స్ ఉంది, కానీ మీరు వెళ్ళిన ప్లేస్ ఒకటే, మీ ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒకటే. కాబట్టి మీరు ఏ కాజ్తో వెళ్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాజ్ ఆడియన్స్కి తెలియాలి. యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రయింగ్ టు ఇన్స్పైర్, మీ వాయిస్ motivate or pursued, and the purpose of your session should be clear to the audience. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఆడియన్స్కి క్లియర్గా తెలిసి ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఒక స్పీకర్గా నువ్వు వారిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? వారిని ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నావా, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నావా, వాళ్ళని మోటివేట్ చేద్దాం అనుకున్నావా? ఈ విషయాన్ని నీకు పర్ఫెక్ట్గా నీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కారణాన్ని మిస్ అవుతావో నీ సెషనే మిస్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ కారణం మిస్ అవుతుందో నీ సెషన్ మిస్ అవుతుంది. నీ కంటెంట్లో నువ్వు తయారు చేసుకునేటప్పుడు నీ సందర్భం ఏంటో తెలియాలి, నీ కాజ్ ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నన్ను ఇన్వైట్ చేశారు. ఏ సందర్భం నన్ను ఇన్వైట్ చేయడం? ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 180 బ్యాచ్ అనేది ఒక సందర్భం. అందులో కారణం ఏంటి? ఏ కారణం చేత నన్ను ఇన్వైట్ చేశారంటే కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పడం కోసం నన్ను ఇన్వైట్ చేశారు. నేను వచ్చి నిన్న అయిపోయినటువంటి బాడీ లాంగ్వేజ్ చెప్తాను అన్నాను అనుకోండి, మీ మొహాలు ఎలా పెడతారు? ఇప్పుడే చాలా సీరియస్గా పెట్టారు, అప్పుడు ఇంకా మొహంలో ఏమవుతుంది? కనిపిస్తుంది. కాబట్టి నా కారణం ఏంటో నేను తెలుసుకొని నేను మాట్లాడగలగాలి. ఒక స్పీకర్గా అది మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్, యాక్సెప్ట్ చేస్తారా, అగ్రీ చేస్తారా ఈ 2 పాయింట్స్ని? ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత లేదా వాస్తవికత, వాల్యూ అని చెప్పొచ్చు మనం. ఓకేనా? ఎస్. మరి క్రెడిబిలిటీ అంటే ఏంటి? చూడండి, మనం మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా
మనకైనా విలువ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, మనం మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మనకైనా విలువ ఉండాలి. అప్పుడే ఎదుటివారు మనల్ని ఏం చేస్తారు? వాల్యూ చేస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది మరి అంటే, అది ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు ఫస్ట్ మాటల పరంగా ఒకసారి మాట్లాడుకుందాం, అండ్ మన పరంగా ఒకసారి మాట్లాడుకుందాం. క్రెడిబిలిటీ అంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా నువ్వు మాట్లాడుతున్నావు, నలుగురిలో మాట్లాడుతున్నావు. అలా నలుగురిలో మాట్లాడేటప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడితే చాలా తప్పు. ఎస్, ఫస్ట్ మీకు అటైర్ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది, మీకు సందర్భం ఏంటో తెలిసింది, కాజ్ ఏంటో తెలిసింది, నేను వెళ్ళిపోతాను స్టేజ్ మీదకి, నేను మాట్లాడేస్తానంటే కుదరదు. నువ్వు మాట్లాడే మాటలకి విలువ తగ్గకుండా మాట్లాడాలి. మీరు మాట్లాడే మాటల వల్ల మీ విలువ తగ్గకుండా చూసుకోగలగాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే మాటలకి విలువ తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీరు మాట్లాడే మాటల వల్ల మీ విలువ కూడా తగ్గకుండా చూసుకో. ఎప్పుడు కూడా ఒక పబ్లిక్ స్పీకర్ మాట్లాడుతున్నాడంటే తను మాట్లాడే మాటలకి ఒక విలువ ఉండాలి, యాక్యురసీ ఉండాలి, ఒక రెలివెంట్గా మాట్లాడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి. అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయి. అది 13% అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, ప్రపంచంలోనే అత్యధిక మరణాలు గుండెకి సంబంధించిన జబ్బుల వల్లే జరుగుతున్నాయి ఈ ప్రపంచంలోనే. అది ఎంత పర్సెంటేజ్ అంటే 13%. ఇది ఎవరు చెప్పారు ఈ స్టేట్మెంట్ అంటే WHO చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా ఇదే దొరుకుతుంది. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ని నేను 13%ని కాస్త 30% చేశా. లేదు, గుండె జబ్బును తీసేసి క్యాన్సర్ అని పెట్టా. అప్పుడు ఏమవుతుంది? ఒక పబ్లిక్ స్పీకర్గా మీకు నేను నా ఎదుర్కొన్న కొన్ని వేల మంది ఆడియన్స్కి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాడిని అవుతాను. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాంటెంట్ యొక్క వాల్యూని తగ్గించిన వాడిని అవుతాను, రాంగ్ కాంటెంట్ మీకు డెలివరీ చేసిన వాడిని అవుతాను. దానివల్ల నా విలువ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల యొక్క విలువ ఎప్పుడు కూడా తగ్గకుండా ఉండాలి. దాన్నే కంటెంట్ క్రెడిబిలిటీ అంటారు. ఇక్కడ కంటెంట్ క్రెడిబిలిటీకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు తెలుసు, సాల్ట్ ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుందనే విషయం మన అందరికీ తెలుసు. ఇంకా సాల్ట్ ఎక్కువగా తింటే ఏమవుతుందటంటే జీర్ణాశయం, క్యాన్సర్ కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయట. ఆ లోపల లేయర్ అనేది కట్ అయిపోయి కొన్ని డేస్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందట, క్యాన్సర్ అనేది పెరుగుతుందట. ఇది రీసెంట్గా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఒక యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్ అది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ని ఆ జీర్ణాశయ క్యాన్సర్ బదులు నేను ఏదో గుండె జబ్బో లేదు ఇంకేదో క్యాన్సర్ అని చెప్పాను, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ అని చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? నేను మీకు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన వాడిని అవుతాను. కాబట్టి ఒక పబ్లిక్ స్పీకర్ మాట్లాడేటప్పుడు తను ఏదైతే మాట్లాడాలనుకుంటో దాని మీద కంప్లీట్ స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకొని దానికి రిఫరెన్స్ యాడ్ చేసి మాట్లాడగలగాలి. అప్పుడు మనం దాని యొక్క విలువను నిలబెట్టగలిగిన అవుతుంది. ఎప్పుడైతే నువ్వు కంటెంట్ యొక్క విలువను నిలబెట్టగలిగి మాట్లాడగలుగుతావో అప్పుడు నీ విలువ కొంత పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొక స్టేట్మెంట్, అమెరికాకు తల వంచలాకే రాజీనామా చేశాను అని ఒక బంగ్లాదేశ్ ప్రధాని హసీనా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాస్తవం. ఇక్కడ చాలా రాజకీయాలు జరిగాయి, దాని వెనక చాలా దేశాలు కూడా హస్తాలు ఉన్నాయని మాట్లాడుకుంటారు. తను స్ట్రైట్గా చెప్పింది ఏంటంటే అమెరికా వల్ల ఇది జరిగింది అని చెప్తుంది. కానీ అమెరికాను తీసేసి ఇండియానో, పాకిస్తానో, పక్కన శ్రీలంకనో, ఏదో చైనానో చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? లేదు, హసీనా ప్లేస్లో తస్లీమా అని పెట్టాను, ఏమవుతుంది? ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో మీరు మాట్లాడేటప్పుడు కంటెంట్ని కలెక్షన్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి, రెలెవెంట్గా ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని డీవియేట్ చేసి చెప్పకూడదు. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే న్యూస్ ఛానల్స్లో ఒక న్యూస్ ఉన్నదంటే దాన్ని డీవియేట్ చేసి వాళ్ళ ఎమోషన్స్ యాడ్ చేసి దానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దానికి ఒక ప్రామిస్ క్రియేట్ చేసి అన్నెసెసరీ ప్రామిస్ క్రియేట్ చేసి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం. 90sలో శాంతి స్వరూప్ గారు న్యూస్ చదివితే పెదాలు మాత్రమే కదిలేవి, మనకి స్పష్టంగా ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనలో ఒక ఆతృతను, ఒక యాంగ్జైటీని క్రియేట్ చేయడం కోసం, మనని ఇంప్రెస్ చేయడం కోసం, ఒక ప్రామిస్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. ఒక ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ఎమోషన్స్ యాడ్ చేస్తున్నారు న్యూస్ చదివేటప్పుడు, మీకు తెలుసు. కాబట్టి ఒక న్యూస్ రీడర్ కావచ్చు, ఒక పబ్లిక్ స్పీకర్ కావచ్చు, దేని యొక్క విలువని తగ్గించకుండా ఏ ఎమోషన్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం పబ్లిష్ చేసుకోవచ్చు, అంతవరకు మాట్లాడగలగాలి. దేన్ని అతిగా మాట్లాడకూడదు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద కంటెంట్ క్రెడిబిలిటీ. అలా మాట్లాడితే దాని విలువ తగ్గిపోతుంది. నెక్స్ట్, స్పీకర్ క్రెడిబిలిటీ అంటే నేను చెప్పాను ఇంతకుముందే, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి.
ఫస్ట్ మాటల విలువ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన గురించి చెప్పుకుందాం. మనం ఏది పడితే అది స్టేట్మెంట్ ఇస్తే ఎవరైనా వింటారా? సాయిరామ్ గారో లేదో నేనో పోయి మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి, అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలని సాయిరామ్ గారు వాళ్ళ ఊర్లో ఒక చౌరస్తాలో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మా ఊర్లో కూర్చొని ఒక చౌరస్తాలో ఉండి స్టేట్మెంట్ ఇచ్చాను. ఎవరైనా ఫాలో అవుతారా? ఎవరు ఫాలో అవ్వరు. అదే విషయాన్ని ఒక నీరజ్ చోప్రా, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ప్రపంచం, ప్రభుత్వాలు ఆలోచించగలుగుతాయి. మరి వాళ్ళకి ఉన్నది ఏంటి, మనకు లేనిది ఏంటంటే క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ. వారు ఏదైతే రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో హార్డ్ వర్క్ చేసి ది బెస్ట్గా సక్సెస్ అయి ఉన్నారు కాబట్టి సెలబ్రిటీలుగా ప్రజెంట్ సమాజంలో ఉన్నారు. వారు ఏం చెప్పినా ఈ సమాజం వింటుంది. కాబట్టి మనకి ఆ క్రెడిబిలిటీ రావాలంటే మనం ఏ రంగాన్నైనా ఎంచుకోవచ్చు. ఆ రంగంలో ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పినా కూడా సమాజం వింటుంది. మరి ఆ క్రెడిబిలిటీని ఎలా పెంచుకోవాలి అంటే చెప్తున్నాం కదా, మీరు ఏ రంగమైనా ఎంచుకోండి. అది రీసెర్చ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మీ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రంగంలో మీరు క్రియేటివ్గా హార్డ్ వర్క్ చేస్తూ ఎదుగుతూ ఉంటే మీకంటూ ఒక విలువ వస్తుంది. అప్పుడు ఈ సమాజం మీరు ఏది చెప్పినా వింటుంది. అందుకే అంటున్నారు, మీరు చెప్పే మాటలకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి. అప్పుడే సమాజం వింటుంది మిమ్మల్ని. ఇలా మీ విలువను తగ్గించుకోవద్దు, మీ విలువను ఎప్పుడు పెంచుకుంటూనే ఉండాలి. అదేవిధంగా మీరు మాట్లాడే మాటల యొక్క విలువను కూడా ఎప్పుడు తగ్గించి మాట్లాడవద్దు. అంటే తగ్గించడం అంటే ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన మసాలాలు అవి యాడ్ చేసి మాట్లాడకూడదు అన్నమాట. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేయాలి. అదే ప్రభుత్వాలకు సంబంధించిన ఏదైనా స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాటిని యాజ్ ఇట్ ఈస్గా రిప్రజెంట్ చేయాలి. అలా రిప్రజెంట్ చేయకుండా మనం మసాలాలు యాడ్ చేసి అది చేసామనుకో, న్యూస్ ఛానల్ లాగా మనం వాల్యూని తగ్గించిన వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైం కంటెంట్ యొక్క వాల్యూని కూడా తగ్గించడం. మరి ఏం ఇంక్లూడ్ చేయకూడదు? ఒక పబ్లిక్ స్పీకర్గా మనం మాట్లాడేటప్పుడు ఏం ఇంక్లూడ్ చేయకూడదు అంటే అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేయొద్దు. అండ్ అవి వాడకుండా ఉండేలాగా మనం మోటివేషన్ సెషన్స్ ఉండాలి తప్ప వాటిని సమాజానికి మేలు జరగని ఏవి కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేయొద్దు. కులాలు, మతాల గురించి ఎక్కడా కూడా మనం ప్రస్తావించొద్దు ఫస్ట్. ఎందుకంటే ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరికి అదవుతుంది. కాబట్టి మనం ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎదుటి వారి దగ్గర ఉండకపోవచ్చు, వాళ్ళు సింపుల్గా అపోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి సెన్సిటివ్ విషయాల్ని మనం ఇంక్లూడ్ చేయకుండా ఉండడం మంచిది. ఇది కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ. అర్థమవుతుందా? అరే సందర్భం ఏంటో తెలుసు, నాకు కాజ్ ఏంటో తెలుసు, నేను వెళ్ళి మాట్లాడతానంటే కుదరదు. ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. దాని విలువని తగ్గించకుండా మన విలువని పెంచుకునేలా మాట్లాడగలగాలి. అది ఒక పబ్లిక్ స్పీకర్ యొక్క గొప్పతనం. మరి ఇవన్నీ మాకెందుకంటే అది కంటెంట్ తయారు చేసుకునేటప్పుడే ఈ థాట్ మనకు లేదనుకోండి, ఏదో ఒకటి కొద్దిగా నాకు మంచి నేమ్ రావాలి, నేను పబ్లిక్లో ఒక్క రోజుకే వైరల్ అయిపోవాలని ఏదో కంటెంట్ యాడ్ చేసుకొని పోయి మాట్లాడుతూ, దానివల్ల ఏమవుతుందంటే నీ ఎదురుగా ఉన్నటువంటి కొన్ని వందల మందిని మనం మిస్గైడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక రాంగ్ రూట్లో వాళ్ళని మోటివేట్ చేసిన వాళ్ళం అవుతాం. అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్ స్పీకర్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, కనెక్టివిటీ అంటే ఏంటి? స్క్రీన్ ప్లే అని చెప్తుంది. స్క్రీన్ ప్లే. మంజుల గారు ఎక్కడో చూస్తున్నారు, కెమెరా మిడిల్గా పెట్టుకోండి మేడం ప్లీజ్. ఆలోచిస్తున్నారా? వింటున్నారా? సరదాగా 4 జోకులు చెప్తూ కంటెంట్ చెప్తే మీరేం నేర్చుకోరండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్. ఓకే. మంజుల గారు సార్ చెప్పండి సార్. మీరు సినిమాస్ చూస్తారా అండి? తక్కువగా చూస్తారా? రీసెంట్ గా చూసిన సినిమా ఏంటి చెప్పండి మేడం. రీసెంట్ గా చాలా తక్కువ సార్. ఓకే, వెరీ గుడ్. మీకు నచ్చిన సినిమా చెప్పండి, పర్లేదు. 90s అయినా పర్లేదు, 2000 లో మూవీ అయినా పర్లేదు, అవే బాగుంటాయి. లేకపోతే 2010 తర్వాత అయినా పర్లేదు, ఒక్క మూవీ చెప్పండి. విశ్వాసం. ఎవరండి? అజితా? బాగుంటుంది మూవీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్ శ్రీసం గారు. సార్ కొద్ది కెమెరా ముందుకు పెట్టుకోండి. మీరు కెమెరా ఎవరు ఆఫ్ చేస్తే వాళ్ళకి నేను కాల్ చేస్తుంటా ఇప్పుడు. సార్ మీరు లాస్ట్ మూవీ ఏంటి మీది?
వర్షం పడి ఆగిపోయినట్లుంది కదా సార్? కల్కి అండి. కల్కి ఏంటండి? అండి. కల్కి చూసారు. కల్కి వెరీ గుడ్ సార్. కల్కి. ఎస్. కల్కిలో మీకు నచ్చిన అంశం ఏంటి? ఒకటే స్టేట్మెంట్ కావాలి. సార్ మాట్లాడాలి. రాజశేఖర్ గారు కల్కిలో ఆ, సార్ ఎలా ఆన్సర్ చేయాలని ఊహించుకుంటున్నారు? సార్ చెప్పండి సార్. కల్కిలో ఆయన ఇప్పుడు ప్రభాస్ గారు ఆ అబ్బాయి కోసం చేస్తారు కదండి, యా క్యారెక్టర్స్ రావట్లేదు. ఓకే సార్. ఎస్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు సార్ సార్ మీరు చూసిన లాస్ట్ మూవీ ఏంటి? కల్కి సార్. కల్కి. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? నచ్చిన డైరెక్టర్ అంటే ఫేవరెట్ ఇవ్వలేదు సార్. ఓకే థ్యాంక్ యూ. లక్ష్మీ దంతులూరి గారు సార్ మీరు రీసెంట్ గా చూసిన మూవీ కంటెంట్ చాలా చెప్పకుండా రోజులైంది. ఏంటి సినిమాల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. గుర్తులేదండి లాస్ట్ సినిమా ఏం చూసాను కూడా. ఓకే థ్యాంక్ యూ. ఎస్ సుమన్ గారు సార్ మీరు చివరిగా చూసిన మూవీ? హలో సార్ మీరు చివరిగా చూసిన మూవీ పర్లేదు, టీవీ అని పర్లేదు, లేకపోతే మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి అవి ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని, మిగతా వాళ్ళు కూడా ఏదైనా పర్లేదు. సుమన్ గారు ఓకే థ్యాంక్ యూ. ఎస్ శైలజ గారు. సార్ కల్కి మూవీలో క్యారెక్టర్స్ అన్ని చాలా లీడింగ్ హీరోస్ ని కనెక్ట్ చేస్తూ తీసుకున్నారు సార్. దానివల్ల మనకి ఎస్ అండి వెరీ గుడ్. ఇక్కడ మన పురాణ ఇతిహాసాలని కనెక్ట్ చేయగలిగాడు. అండ్ మేజర్ ఆర్టిస్టులు అన్ని అంటే బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి అన్నిటి నుంచి తీసుకోగలిగాడు. సారీ హాలీవుడ్ కాదు, తీసుకొని కనెక్ట్ చేయగలిగాడు. ఫస్ట్ పాయింట్. ఒక రైటర్కైనా, ఒక సినిమా డైరెక్టర్కైనా, ఒక కంటెంట్ రైటర్కైనా, ఒక పబ్లిక్ స్పీకర్ కంటెంట్ రైటర్కైనా కావాల్సింది ఏంటంటే కనెక్టివిటీ. మనం ఏం మాట్లాడినా, మనం ఏం చెప్పినా మన కథకి కనెక్టింగ్గా ఉండాలి. ఆ కనెక్టింగ్ అనేది ఇంప్రెసివ్గా ఉండాలి. ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క శైలి. రాజమౌళి గారు పాత కథనే తీసుకుంటారు, దాన్ని చాలా వండర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. చాలా చాలా కాస్ట్లీగా విజువలైజ్ చేసి చూపించుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే రాజమౌళి గారికి ఉంటుంది. అదేవిధంగా మీరు చూడండి ఇంకా త్రివిక్రమ్ గారు తన మాటల ప్రవాహంలో ఎదుటివారిని, ఆడియన్స్ని కొట్టుకుపోయేలా చేస్తాడు. తన శైలి అది, అంటే తనకున్నటువంటి స్ట్రెంగ్త్ అది రైటర్గా. పూరి జగన్నాథ్ గారు మాస్ డైలాగ్స్ రాయగలుగుతారు, యూత్ని అట్రాక్ట్ చేసేలాగా మాస్ డైలాగ్ రాయగలుగుతారు. సందీప్ రెడ్డి వంగ గారు వైల్డ్గా అందరికి తెలిసి చీ అనుకున్న కంటెంట్ని 1000 కోట్లు సంపాదించుకున్న కెపాసిటీ ఎవరికి ఉందంటే సందీప్ రెడ్డి వంగ గారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. శేఖర్ కమ్ముల గారు చాలా సాఫ్ట్గా ఒక ఫ్యామిలీ, ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి అందరినీ కాఫీ తాగుతున్నంత ఈజీగా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయగలిగినటువంటి సార్. మరి ఇవన్నీ ఎందుకు సార్ మాకంటే, ఇవన్నీ ఎందుకు మీకు అంటే, ఎందుకంటే మీరు కంటెంట్ రాయగలగాలి. మీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ను వాడి నీ ఆడియన్స్ని మెప్పించగలగాలి. ఉన్న కంటెంట్ని డెలివరీ చేయడం కామన్, అది అందరం డెలివరీ చేస్తాం. దానికి మనం ఎంత ఎమోషన్ అవసరం, ఎంత ప్రామిస్ అవసరం అంత యాడ్ చేసి మీ స్టైల్లో మీరు ప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్. సరే, ఇప్పుడు కనెక్టింగ్ అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మీ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, మీరు అసలు కథని మీరు కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి. మీకు ఒక సెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సెషన్ రిలేటెడ్ కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆర్గనైజ్ యువర్ కంటెంట్ ఇన్ ప్రాపర్ మేనర్. ఒక ప్రాపర్ మేనర్లో నీ కంటెంట్ని ఆర్గనైజ్ చేసుకోగలగాలి. ఎట్లా అంటే రఫ్గా నోట్ చేసుకోవాలి, ఆ రఫ్ నుంచి ఫైర్ చేసుకోవాలి. ఎంత టైం మీరు చెప్పగలుగుతున్నారు, మీరు ఎంత టైం చెప్పాలనుకుంటున్నారు, ఏమేం పాయింట్స్ చెప్పాలనుకున్నారు. డెవలప్ ద అవుట్లైన్ ఫర్ ద స్పీచ్. బేసిక్గా మనం చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్లో అవుట్లైన్ క్రియేట్ చేసుకోగలగాలి. ఆ అవుట్లైన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క అవుట్లైన్ దగ్గర ఏమేమి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మీరు ఒక క్షుణ్ణంగా పరిశీలించి, నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ని, మీ సందర్భం ఏంటి, మీ కాజ్ ఏంటి, మీ
కంటెంట్ మీరు యాడ్ చేసే పాయింట్స్ యొక్క వాల్యూ తగ్గిస్తున్నారా పెంచుతున్నారా అనే విషయాన్ని తెలుసుకొని మీరు డెవలప్ చేసుకుంటూ రావాలి. అవుట్లైన్ని డెవలప్ చేసుకున్న తర్వాత వాటి సబ్గా మీరు యాడ్ చేసుకుంటూ రావాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఓబీసీ ఫార్ములా వాడాలి. ఓబీసీ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. మీకు సినిమా ఫార్మాట్లో చెప్తే ఇంట్రడక్షన్, కథ, సినిమా కథ అండ్ క్లోజింగ్, క్లైమాక్స్ అనవచ్చు. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాలు మీరు సెషన్ ఇవ్వాలి. 10 నిమిషాలు సెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఓపెనింగ్ ఎంత ఉండాలి, బాడీ ఎంత ఉండాలి, క్లోజింగ్ ఎంత ఉండాలి. ఓపెనింగ్ ఎంత ఉండాలంటే 1.5 to 2 minutes వరకు ఉండాలి. క్లోజింగ్ వచ్చి 1.5 to 2 minutes వరకు క్లోజింగ్ ఉండాలి. ఓకేనా? ఎంత అయింది? 3 to 4 minutes అయిపోయింది. మిగిలిన 6 minutes ఉంది కదా, ఆ 6 minutes మీరు చెప్పాలనుకున్నటువంటి కంటెంట్, ఆ బాడీ ఏంటంటే మీరు చెప్పాలనుకున్నటువంటి కాంటెంట్. ఆ కాంటెంట్ని ఎలా చేయాలి మరి? అర్థమవుతుందా? ఓబీసీలో ఓపెనింగ్ ఉండాలి. ఓపెనింగ్ మీకు స్టైల్, అది మీ ఇష్టం. సాయిరామ్ గారికి ఒక స్టైల్ ఉంది, రాముగూడకు ఒక స్టైల్ ఉంది, బుచ్చారెడ్డి గారికి ఒక స్టైల్ ఉంది, సుమన్ గారికి ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్లో మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్నటువంటి కంటెంట్లో ఆ కంటెంట్కి మీరు ఏం యాడ్ చేయాలంటే ఆ సందర్భం ఏంటి, ఏ కాజ్తో వెళ్తున్నారు, వాటిని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ యొక్క వాల్యూ తగ్గించకుండా తయారు చేసుకొని వీటికి చిన్న చిన్న కొటేషన్స్ కావచ్చు, చిన్న చిన్న కథలు కావచ్చు, చిన్న చిన్న మాటలు కావచ్చు, చిన్న చిన్న కామిక్ స్టోరీస్ కావచ్చు, చిన్న చిన్న జోక్స్ కావచ్చు, ఇలా యాడ్ చేసుకొని మీ కాంటెంట్ని డెలివరీ చేయాలి. మరి ఎట్లా యాడ్ చేయాలంటే నీ ఎదురుగా ఆడియన్స్ ఎవరో, ఆ ఆడియన్స్ని బట్టి వాళ్ళకి ఏ జోక్స్ చెప్తే కనెక్ట్ అవుతారనే విషయాన్ని యాడ్ చేసుకొని వాళ్ళకి ఏ కోటేషన్స్ యాడ్ చేస్తే బెటర్గా ఉంటుందని యాడ్ చేసుకొని మీరు డెలివరీ చేయాలి. అది బాడీ. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఎలా ఉండాలంటే చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. సినిమా చూడండి, ఎంత బాగాలేకపోయినా క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో మంచిగా అదయ్యాడు అనుకోండి, హీరోయిన్ హ్యాపీగా ఉంది, హీరో హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఆడియన్స్ ఎలా వెళ్ళిపోతారు బయటికి? చాలా పాజిటివ్గా వెళ్ళిపోతారు. అదేవిధంగా నీ క్లోజింగ్ ఎలా ఉండాలంటే చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. ఇలా మెయింటైన్ చేసుకుంటూ నువ్వు ఓబీసీ టెక్నిక్స్ వాడి చేసుకోవాలి. సరే సార్, మీరు అన్నారు అనగానే అయిపోతుందా? బాడీ ఎట్లా తయారు చేయాలంటే, బాడీ తయారు చేయాలంటే ఒకటి, అందరం మాట్లాడతాం. పేరెంటింగ్ మీద మాట్లాడమంటే ఇక్కడ మీరు ఉన్నటువంటి 70-80 మంది మాట్లాడతారు, నేను మాట్లాడతాను. మరి అవి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? ఎప్పుడైనా ఒక కాంటెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే మనం రాసేటువంటి కాంటెంట్లో కన్విన్సింగ్ కెపాసిటీ ఉందా లేదా. నేను చెప్పే మాటలు వాళ్ళకి బోరింగ్గా లేకుండా, నేను చెప్పేది వరే ఏదో విషయం ఉందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వస్తారా లేదా, అలా మనం కన్విన్సింగ్ కెపాసిటీ ఉందా లేదా అనుకునేది నీకు అర్థమైపోయింది నువ్వు కాంటెంట్ ప్రిపేర్ చేసినప్పుడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాటిలో క్లారిటీ ఉండాలా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ప్రతి పాయింట్ మీకు క్షుణ్ణంగా ఇమేజ్ రూపంలో చూపిస్తున్నాను. అవి అసలు ఇవేమి లేకుండా చెప్పాలి వాస్తవానికి. అలా చెప్తే మీరు అలా మొహం పెట్టేసి నా మొత్తం 2 కళ్ళు నా జూమ్లో పెట్టేసి మీరు వింటున్ననే ఫీలింగ్ నాకు కలిగేలా పెట్టేసి ఉండిపోతారు. అలా చూస్తుంటారు, ఎక్కడికి వెళ్ళి ఇటు వింటారు, ఇటు వదిలేస్తారు. ఆడియన్స్ 3 రకాలు ఉంటారు. ఒకరు వినడం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, రెండోది చూడడం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, మూడోది ప్రాక్టికల్గా చేసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కువగా ఎవరు నేర్చుకోగలుగుతారంటే చూడడం ద్వారా, విజువల్గా ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారట. అందుకనే నేను ప్రతి మాటకి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెడుతున్నాను. సో మీరు చెప్పే దాంట్లో క్లారిటీ ఉండాలి. నెక్స్ట్, మీరు చెప్పే ఫ్లో కావచ్చు, మీరు చెప్పే కథ కావచ్చు, మీరు చెప్పే మాటలు కావచ్చు, ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్, మీకు ఒక కంటిన్యూటీ అనేది ఉండేది. మీరు మాట్లాడే మాటల్లో ఒక కంటిన్యూటీ ఉండాలి. మీరు ఏదో మాట్లాడి అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకేదో స్టోరీ చెప్పి ఇంకెక్కడికో వెళ్ళిపోయి అనుకోండి, ఏమవుతుందంటే డిస్కనెక్ట్ అవుతారు. కంటిన్యూటీ అనేది ఎప్పుడు మేనేజ్ చేయాలి. క్రియేట్ యువర్ క్యూరియాసిటీ. ఒక క్రియేటివిటీతో నువ్వు చెప్పే మాటల్లో ఒక క్యూరియాసిటీ ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసేలా నీ కంటెంట్ రాయగలుగుతావో అప్పుడు నువ్వు ఒక బెస్ట్ పబ్లిక్ స్పీకర్ అవుతావు. గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ లేకుండా ఈ రోజుల్లో ఎవరిని యాక్సెప్ట్ చేయరు. నువ్వు బిజినెస్ మొదలుపెట్టినా, నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నా, నీ జీవితంలో ఇంకే పని చేయాలన్నా కూడా అది కొత్తదనం ఉంటేనే మన మనసు యాక్సెప్ట్ చేస్తుంది ఎవరికైనా. అటువంటిది మన ఎదుర్కొన్నటువంటి 1000 మంది ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ని అందరినీ మనం ఇంప్రెస్ చేయగలగాలంటే నువ్వు ఎంత క్రియేటివ్గా ఆలోచించాలి. అంత క్రియేటివ్గా ఆలోచించి క్యూరియాసిటీ ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతావో అప్పుడు నీ సెషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎట్లుండాలంటే కనెక్టివిటీ అనేది మిస్ అవ్వకుండా ఉండి బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. కనెక్టివిటీ ఎక్కడ మిస్ అవ్వకూడదు. మీరు ఒక పాట పాడినా, మీరు ఒక జోక్ చెప్పినా, మధ్యలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, మీరు ఒక కొటేషన్ యాడ్ చేసినా అన్నీ రెలవెంట్గా ఉండాలి. ఆ
యాక్టివిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా ఉండాలి. అలా ఉండి ఒక బెస్ట్ కంక్లూజన్ ఉన్నట్లయితే మీ బాడీలో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఇది ఎవరికంటే నేను ఒక బెస్ట్ కంటెంట్ రాసి నేను నలుగురిని ఇంప్రెస్ చేయాలి అనుకునే వాళ్ళకి. లేదు సార్ ఏదో ఒకటి మాట్లాడేద్దాం అనుకుంటే ఏదో ఒకటి మాట్లాడేయచ్చు. ఏదో ఒకటి మాట్లాడడం వేరు, ఏం మాట్లాడాలో అది మాట్లాడడం వేరు. గుర్తుపెట్టుకోండి. సో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలంటే మీకు ఏం కావాలి? ఈ 7C ఫార్ములా తప్పకుండా మీరు ఫాలో అవుతుండాలి. సార్ క్రియేటివిటీ అంటున్నారు, క్యూరియాసిటీ అని ఎక్కడ తీసుకురావాలి? నా ఏజ్ ఇంత, నా వయసు ఇంత, నా పరపతి ఇంత, నా ఆస్తి ఇంత, నాకు సమాజంలో ఇంత పేరుంది, నేను ఇప్పుడు ఎక్కడ కొత్తగా ఆలోచించి ఏదో చేయాలనుకోవట్లేదు అనుకుంటే మీకు కాదు ఈ సెషన్. మీకు కాదు ఈ సెషన్. జీవితంలో కొత్తగా ఆలోచించాలి, క్రియేటివ్గా బ్రతకాలి. నేను చెప్పే మాటలు క్రియేటివ్గా ఉండాలి. ఈ కొత్త సమాజానికి, ఈ రాబోయే ప్రపంచానికి, రాబోయే జనరేషన్కి నా మాటలు ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎవరు నమ్ముతారో, ఎవరు కోరుకుంటారో వారికి ఈ మాటలు. వాళ్ళు ఏం చేయాలంటే థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. నీ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలనుకోకు. కొత్తదనాన్ని ఆలోచించు. కొత్తగా ఆలోచించి నీ జీవితంలో నీ ఎదుర్కొన్నటువంటి ప్రపంచాన్ని కొత్తగా చూడగలిగితే అప్పుడు నీకు ఒక కొత్త ప్రపంచం కనపడుతుంది. ఆ ప్రపంచం నుంచి వచ్చే కాంటెంటే నీ సబ్జెక్ట్. కొత్త ప్రపంచం నుంచి వచ్చే కాంటెంటే నీ సబ్జెక్ట్. మరి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అవుట్ సైడ్ ద బాక్స్ అన్నారు. ఎలా ఆలోచించాలి నేను? ఎలా ఆలోచించాలి మీరు అంటే మీరు సూర్యకుమార్ యాదవ్లా బ్యాటింగ్ చేయాలి. సూర్యకుమార్ యాదవ్లా బ్యాటింగ్ చేయాలి. తను ఏమంటారంటే మిస్టర్ 360 అంటారు. ఎందుకు 360 అంటారంటే తను గ్రౌండ్లో దిగితే తను కొట్టే రన్స్ అన్ని కూడా గ్రౌండ్లో అన్ని డైరెక్షన్లో కూడా ఉంటాయన్నమాట. ఒక 50 రన్స్ కొడితే ఆ 50 రన్స్ అన్ని డైరెక్షన్లో ఈక్వల్గా ఉంటాయి సుమారుగా. మీరు కావాలంటే తన స్కోర్ చెక్ చేసుకోండి ఎప్పుడైనా వెళ్ళి. అందుకే తను ఏమంటారంటే మిస్టర్ 360 అంటారు. మరి ఆయన మిస్టర్ 360 అంటే నాకేంటి ప్రాబ్లం, నాకేంటి అవసరం అంటారు. ఎస్, అతను ఎలా ఆడగలుగుతాడో తను ఆడగలిగినట్లు మీ ఆలోచన విధానం ఉండాలి. ఆడగలిగినట్టు మీ ఆలోచన విధానం ఉండాలి. అంటే 360 డిగ్రీస్లో మీరు ఒక జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసి చూడగలగాలి కొత్త ప్రపంచాన్ని. ఆ 360 డిగ్రీస్లో మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడు మీకు కొత్త ప్రపంచం కనపడుతుంది. అంటే మాకు అర్థం కాలేదు సార్ అంటారు. అంటే నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనే ధోరణి ఉంటుంది. మన ఏజ్ వల్ల కావచ్చు, మన డబ్బు వల్ల కావచ్చు, మనకు సమాజంలో ఉన్న పేరు వల్ల కావచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పిందే రైట్ అంటాం. అది ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా. ఆ ఈగోని తగ్గించుకోండి ఫస్ట్. మనం సమాజంలో ఒక ప్రాణం అంతే. వచ్చాం అందరం ఈక్వల్, అందరినీ ఈక్వల్గా చూడాలని ఒక మానసిక ధోరణి మీ మనసులో ఎప్పుడైతే తీసుకొచ్చి ఒక ఎంపతితో ఎదుటివారిని ట్రీట్ చేస్తారో అప్పుడు ఈ ప్రపంచం ఇంకో కొత్తగా కనపడుతుంది. ఇప్పటి వరకు మన కోసం బ్రతుకుతున్నాం 24 అవర్స్. మన స్వార్థమే, నేనే సక్సెస్ అవ్వాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత మన గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈక్వాలిటీని మెయింటైన్ చేసి ప్రపంచాన్ని అందరినీ కలుపుకొని పోతూ చూస్తూ బ్రతుకుతూ ఉంటే నీకు ఎదురుగా కనపడిన మనిషి నీకు ఒక పాఠమే, నీకు ఎదురుగా కనపడిన ఒక చెట్టు నీకు ఒక పాఠమే, నీకు ఎదురుగా కనపడిన ఒక సన్నివేశం నీకు ఒక పాఠమే. నువ్వు నేర్చుకోవాలంటే అదే నీ కంటెంట్. నా కంటెంట్లో స్పెషాలిటీ ఏంటంటే నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకొని ప్రపంచాన్ని కొత్తగా నువ్వు చూడగలిగినప్పుడు నీకు ఒక బెస్ట్ ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచాన్ని నుంచి నీకు వచ్చినటువంటి కాంటెంట్ ఉంటుంది చూసారా, అది వచ్చే కొన్ని తరాలకి ఆదర్శవంతంగా ఉంటుంది. లేదు నేను ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అయిపోయాను, 30 డేస్ అయిపోగానే నాకు సర్టిఫికేట్ వచ్చింది, నేను 4 పుస్తకాలు చదువుతాను, నేను వెళ్ళి అక్కడ డెలివరీ చేస్తానంటే ఏంటి? ఎవరికి అవసరం నీ 4 మాటలు? నీ లైఫ్ స్టైల్ ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు నువ్వు ఎదుటివాడిని ఇంప్రెస్ చేయగలుగుతావు. నీ లైఫ్ స్టైల్ యొక్క కంటెంట్, నీ ఆలోచన విధానం యొక్క కంటెంట్ కావాలి. అది నీ ఆలోచన విధానం ఎప్పుడైతే బెస్ట్గా ఉంటుందో అప్పుడు నీ ఆలోచనలు బాగుంటాయి. ఈ ప్రపంచాన్ని ఈక్వల్గా చూడండి. నేను ఏమి కాను, అందరం సమానమైన ఒక ఫీలింగ్ మీలో పెంచుకోండి ఇప్పటి నుంచి. అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సార్ మీరు బాగానే చెప్తారు, బాగానే ఉంటుంది, మీకు టైం ఉంది కాబట్టి 1 అవర్ మేము ఇక్కడ లాక్ అయిపోయాం కాబట్టి చెప్తున్నారు, ప్రాక్టికల్గా కాదనుకోవచ్చు. ప్రాక్టికల్గా ట్రై చేయండి. నేను ట్రై చేస్తూనే ఉంటాను, 100% ట్రై చేస్తూనే ఉంటాను. ఎందుకంటే చెప్పడమే కాదు, మనం ఆచరించడానికి కూడా ట్రై చేయాలి. డెఫినెట్గా ఆచరిస్తూ ఉంటే ఒకరోజు సక్సెస్ అవుతాం. కాబట్టి అలా ఆలోచించండి. ఎప్పుడు కూడా లాయర్లా ఆలోచించకండి. లాయర్ తన తప్పైన ఒప్పైన ఒకదాన్ని పట్టుకొని దాన్ని గెలవాలనుకుంటాడు. జడ్జిలా ఆలోచించండి. ఒక విషయం పట్ల 360 డిగ్రీస్ ఆలోచించండి. మీ యాంగిలే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకండి. ఎంపతితో ఎదుటివారు కూడా వారు మనుషులే, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా విలువిద్దామని ఒకసారి ఆలోచించి చూడండి. అప్పుడు మీకు కొత్త కోణం కనపడుతుంది. ఈ విధంగా ఆలోచిస్తే మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఎక్కడో ప్రపంచంలో నుంచి రాదు, నీ బ్రెయిన్లో నుంచి, నీ మనసులో నుంచి వస్తుంది. నీ బ్రెయిన్లో నుంచి, నీ మనసులో నుంచి వస్తుంది.
ఒక స్పీకర్గా నువ్వు అద్భుతంగా ఎప్పుడు మాట్లాడగలుగుతావో తెలుసా? నీ నాలుక నీ గుండెల్లో ఉన్నదాన్ని ఎప్పుడైతే బయటికి తీసి చెప్పగలుగుతుందో అప్పుడు అద్భుతంగా మాట్లాడగలుగుతావు. అప్పుడు ఈ ప్రపంచం నీకు అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మాట్లాడితే ఎవరు తీసుకోరు. ఇక్కడ నుంచి రావాలి. నీ అనుభవాలు నీ మనసులో నుంచి, ఒక మంచి మనసు నుంచి వస్తే డెఫినెట్గా యూ విల్ బి సక్సెస్. సో మరి ఎలా ఉండాలి ఒక పబ్లిక్ స్పీకర్ అంటే? 365 days తను నేర్చుకుంటూనే ఉండాలి. తన కంటెంట్ని వండర్ఫుల్గా క్రియేట్ చేయాలంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం అంటే పుస్తకాలని కదా, నీకు కనపడే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయి. నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది ప్రపంచం. అంత అద్భుతమైన వ్యూని వదిలిపెట్టి మనం ఒక నేరో మైండ్ సెట్తో బ్రతుకుతున్నాం. దాన్ని వదిలేయండి. దాన్ని వదిలేస్తే మీకు ఒక అద్భుతమైన కాంటెంట్ దొరుకుతుంది. అది మీ నుంచి, ఎక్కడి నుంచో కాదు. ఎక్కడి నుంచి దొరుకుతుంది? మీ నుంచే దొరుకుతుంది. మరి కామన్ సెన్స్ అంటున్నారు. ఓకే, అయిపోయింది. అది ఏమైపోయింది? స్క్రీన్ ప్లే అయిపోయింది. మీరు ఎలా ఆలోచిస్తే కాంటెంట్ దొరుకుతుందో చెప్పేశాను. మరి కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం. ఎవరికి ఇంగిత జ్ఞానం కావాలంటే ప్రతి మనిషిగా పుట్టిన మన అందరికీ కావాలి. ఈరోజు జంతువులే చూపిస్తున్న ఇంగిత జ్ఞానాన్ని మంచిగా. ఒకప్పుడు కుక్క కోతి పోట్లాడుకుంటాయని మనకు తెలుసు. అవే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే లాగా ప్రపంచం మారిపోయింది. అవే మారుతున్నాయి, మనం మారలేమా? మారదాం. ఎస్, మరి కామన్ సెన్స్ ఎందుకు కావాలి? మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఏమనిపిస్తుంది ఈ ఇమేజ్ చూస్తుంటే? ఎవరిని అడుగుదాం? వీడియో ఎవరు ఆఫ్ ఉంటే వాళ్ళని అడుగుతాం. వీడియో ఎవరు ఆఫ్ ఉంటే వాళ్ళని అడుగుతాం. ఫోన్లో ఉన్నారు ఎవరు? ఎస్, హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎస్, సంధ్యా గోపాల్ గారు. మేడం చెప్పండి, మీకు ఆ ఇమేజ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అక్కడ ఒక చనిపోయిన వ్యక్తి ఉంటే వీళ్ళు స్మైల్ చేస్తున్నారు. మీరు కూడా చేస్తున్నారు. నేను యాక్సెప్ట్ చేయను. చాలా మంది నవ్వుతున్నారు. ఎస్, ఓకే. నెక్స్ట్, నవ్వుతున్నారు. మీకేమనిపిస్తుంది వాళ్ళు నవ్వుతుంటే? మీకు కూడా నవ్వాలనిపిస్తుంది చాలా మందికి. ఇక్కడ నవ్వుతున్నారు. ఎస్, కోపం వస్తుంది మేడం. థ్యాంక్ యూ. ఎస్, నాగరాజ్ గారు మీకేమనిపిస్తుంది? అదే సార్, కామన్ సెన్స్ సార్. కామన్ అంటే సెన్స్ ఎక్కడ ఏం చేయాలో అది చేయకుండా వీళ్ళు నవ్వుతున్నారు అనమాట. సో సిచ్యువేషన్ తగినట్టు వెరీ గుడ్. ఎస్, సాంబశివ గారు ఇందాక నుంచి నవ్వుతున్నారు సార్. చెప్పండి, మీకేమనిపిస్తుంది? మీకు కూడా నవ్వాలనిపిస్తుందా? లేదు సార్, వాళ్ళ ఇంటెన్షన్ ప్రకారం ఏంటంటే చనిపోయిన వారు ఎలాగో రారు, ఇంకా వెళ్ళేటప్పుడైనా హ్యాపీగా ఒక పిక్ తీసుకుందాం అన్నట్టు అందరితో హ్యాపీగా. గ్రేట్ ఆన్సర్. యా, శైలజ గారు. సార్ చెప్పింది అనిపించింది సార్. బట్ చూసే వాళ్ళకి వీళ్ళకి ఈ సందర్భంలో కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు నవ్వుకుంటూ ఫోటో తీసుకుంటున్నారు. యా, కొత్త ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా కొత్త ఆన్సర్ చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎస్, నరసింహ గారు. సార్, ఒకటే కుటుంబంగా అందరు కలిసి ఉన్నారు సార్ అక్కడ. గ్రేట్. నెక్స్ట్, సుమన్ గారు. సార్, కొత్త ఆన్సర్ అయితే ఏం లేదు. అది చనిపోయిన వ్యక్తి ముందు సాడ్ గా కనిపించాలి, కానీ వాళ్ళు నవ్వుతూ కనిపించేసరికి వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది చూసే వాళ్ళకి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ అప్రోచ్ అవుతాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. ఎస్, చూడండి, కామన్ సెన్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇంతకంటే బెస్ట్ ఇమేజ్ లేదని చూసాను. చాలా చెక్ చేశాను. ఇప్పటివరకు నేను ఒక 40 పైగా సెషన్స్ ఇచ్చాను ఈ కాంటెంట్ మీద. ఇక్కడ ఇమేజ్ మారుద్దామని చూస్తే ఇంతకంటే బెస్ట్ ఇమేజ్ నాకు ఎక్కడ దొరకలేదు. ఇంకొకటి దొరికింది, అది కూడా ఇట్లానే ఉందన్నమాట. కాకపోతే అది మార్చిలో ఉంది. దానికంటే ఇదే బెటర్గా కామెడీగా ఉంటుందని పెట్టాను. సరే, కామన్ సెన్స్ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే మనిషిగా బ్రతకడానికి, సమాజంలో ఒక గౌరవప్రదంగా బ్రతకడానికి. ఓకే, పక్కన పెడదాం. మరి పబ్లిక్ స్పీకర్ పరిస్థితి ఏంటి? కామన్ సెన్స్ ఎక్కడ అవసరం అంటే, ఒక పబ్లిక్ స్పీకర్గా మీరు బయటికి వెళ్ళి సెషన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి సందర్భాలు ఎదురవుతాయంటే, ఒకటి, మీకు టైం పరంగా చేంజెస్ జరుగుతాయి. మీకు 1 hour సెషన్ ఇవ్వమన్నారు. మీరు 1 hour సెషన్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే స్పీకర్స్ అంతా మీ టైం తినేశారు. 10 minutes మాట్లాడమన్నారు. మీరు ఫస్ట్ ఆఫర్ వచ్చింది కదా అని చాలా పకడ్బందీగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫర్ ఇవ్వగానే 10 minutes అనగానే మీరు నర్వస్ అయిపోయారు. 1 hour ప్రిపేర్ అయింది, 10 minutes ఏం చెప్పాలా, ఎలా చెప్పాలనుకున్నారు. అటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 10 minutes మాట్లాడమని మీకు ముందు చెప్పి దాన్ని 1 hour 2 hours ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా మీరు సఫర్ అవుతారు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యింది 10 minutes.
ఆడికి వెళ్ళేసరికి 1 అవర్ మాట్లాడాలంటే ఇంకా అసలు వల్ల కాదు, ఈ జీవితంలో ఇంకొకసారి ఇట్లా ముట్టుకోవద్దు, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అక్కడ నర్వస్ అవుతారు. ఫస్ట్ పాయింట్ అది టైం పరంగా. సెకండ్ ఆడియన్స్. సెషన్ ఉంది, కాంటెంట్ ప్రిపరేషన్ చెప్పండి అని చెప్పారు. వచ్చేసరికి నేను ఏమనుకున్నా అంటే మొత్తం పెద్దవాళ్ళు ఉంటారు అనుకున్నాను, కానీ అందరూ చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను చెప్పాలంటే ఏం చేయాలి? నేను పెద్దవాళ్ళకి కామెడీ జోక్స్, ఏదో కామిక్ అంటే మంచిగా బోల్డ్ కామెడీతో వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి చిన్న పిల్లలు ఉన్నారు. 5th క్లాస్ ఏజ్ వరకు పిల్లల్ని కూర్చోబెట్టారు. ఎందుకంటే సార్ వస్తున్నాడు, ఫీల్ అవుతాడు, మరి ఆడియన్స్ లేకపోతే అని పక్క స్కూల్లోకి వెళ్ళి 5th క్లాస్ పిల్లలు అందరూ తీసుకొచ్చి హాల్ నింపేశారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలు నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు. అక్కడ నేను నర్వస్ అవుతాను. సెకండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, మీరు సెషన్ ఇవ్వాలని వెళ్తున్నారు, ఎదురుగా 1000 మంది ఉంటారు సార్ మీ దగ్గర, మీకు మొత్తం అసలు ఎలా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది, మీరు ఒక వరల్డ్ క్లాస్ పబ్లిక్ స్పీకర్గా మాట్లాడాలి సార్ అని చెప్తారు. ఆడికి వెళ్ళంగానే అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే వర్షం వస్తుంది, ఇంకేదో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, తీసుకెళ్ళి ఒక క్లాస్ రూమ్లో పిల్లలంతా కూర్చోబెడితే వాళ్ళంతా ఒకరి మీద ఒకరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ నాకు ఎదురైంది. లాస్ట్ ఇయర్ నేను ఒక స్కూల్కి వెళ్ళాను హైదరాబాద్లో. వెళ్ళినప్పుడు 10th క్లాస్ పిల్లలకి మార్చిలో మోటివేషన్ చేయండి అంటే వెళ్ళాను. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి ఏదో ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళని పక్కన కూర్చోబెట్టి చిన్న 6th to 7th పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాక వాళ్ళు ఒకరి మీద ఒకరు కూర్చున్నారు, వాళ్ళది నాది అయిపోయింది. ఇంకా నాకు చాలా నర్వస్ అయిపోయాను. చివరికి పోయేటప్పుడు అందులో పిల్లవాడు 6th క్లాస్ పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు. అన్నా నువ్వు మస్తు చెప్పినావు అన్నా అన్నాడు. ఇంకా నాకు ఏం అర్థం కాలేదు. అంటే నేను ఒక మోటివేట్ చేయడానికి వచ్చాననే విషయం కూడా ఆ అబ్బాయికి తెలియదు. అటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి అనమాట. అక్కడ మనం ఎలా ఉండాలంటే కామన్ సెన్స్ వాడాలి. టైం పరంగా రావచ్చు, ఆడియన్స్ పరంగా రావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా రావచ్చు. మీకు ఏది వచ్చినా, ఏది మీరు అనుకున్నది జరగకపోయినా మీ మైండ్ నర్వస్ అవుద్ది. నర్వస్ కాకుండా కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ థింగ్ పాజిటివ్గా ఉండి ఎలాగైనా పర్లేదు ఆ సిచ్యువేషన్ని 100% మీరు అనుకున్న విధంగా ఫుల్ఫిల్ చేసేలాగా తయారు కండి. ఈ సిచ్యువేషన్స్ ప్రతి పబ్లిక్ స్పీకర్కి ఎదురవుతాయి. టైం పరంగా కావచ్చు, ఆడియన్స్ పరంగా కావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు. వీటన్నిటిని మీరు ఓవర్కమ్ చేయాలి. ఏం పెట్టి చేయాలంటే కామన్ సెన్స్ వాడి చేయాలి. ఏం పెట్టి చేయాలి? కామన్ సెన్స్ వాడి చేయగలగాలి. ఓకే, అది టాస్క్ ఫార్మ్. అండ్ నెక్స్ట్ అంబ్రిల్లా టెక్నిక్. మీ దగ్గర కంటెంట్ ఎంతైనా ఉండొచ్చు, దాన్ని 2 నిమిషాలు చెప్పమంటే 2 నిమిషాలు చెప్పాలా, 2 గంటలు చెప్పమంటే 2 గంటలు చెప్పాలి. దాన్ని ఏమంటారంటే అంబ్రిల్లా టెక్నిక్ అంటారు. అంబ్రిల్లా మూస్తే క్లోజ్డ్గా ఉంది, ఓపెన్ చేస్తే కొద్దిగా ఉంది, ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తే పెద్దగా వస్తుంది అనమాట. కాబట్టి మీ కంటెంట్ కూడా అట్లా ఎలాబరేట్ చేసుకొని మాట్లాడగలగాలి. దిస్ ఈజ్ అబౌట్ ద కామన్ సెన్స్. నెక్స్ట్ కంటెంట్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు తెలుసు, దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. గూగుల్ అంటారు, యూట్యూబ్ అంటారు, నెక్స్ట్ ఇంకెక్కడ అంటారు చెప్పండి, వికీపీడియా అంటారు. ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. పూరి మ్యూజింగ్స్. పూరి జగన్నాథ్ ఏం చేశాడంటే ఒక్కొక్క టాపిక్ మీద అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు యూట్యూబ్లో. చూడండి, చాలా రెలవెంట్గా ఉంటుంది. ఈ ప్రజెంట్ జనరేషన్కి చాలా ప్రాక్టికల్గా ఉంటాయి తన మాటలు. వినండి, చాలా మంచి కంటెంట్ వస్తుంది మీకు. అదేవిధంగా ప్రతిలిపిలో మీరు కథలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, ఎదుటివారు రాసినవి కూడా చదువుకోవచ్చు. దాంట్లో కూడా మీకు మంచి కాంటెంట్ దొరుకుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. కుకు ఎఫ్ఎం, మీకు బుక్స్ చదివే టైం లేదు కాబట్టి ఆడియో రూపంలో బుక్స్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. తెలుగు రూపంలో ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ కూడా ఉంటుంది, మీరు చూసి తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే, గుర్తుపెట్టుకోండి. మీ మనసులో ఉంచి వచ్చే కంటెంట్, ఈ ప్రపంచాన్ని మీరు చూసిన ఈ కంటెంట్ ఈ ప్రపంచంలో ఇంకెవరూ చూడలేరు, గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో మీరు ఈ ప్రపంచాన్ని చూసినలాగా ఎవరూ చూడలేరు. మీరు చూసిన ఈ ప్రపంచాన్ని ఎదుటివారిలో ఒక్కసారి నిక్షిప్తం చేయాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా మీ మనసును వాడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లాంటివి కొంత తక్కువగా వాడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం వాడండి తప్ప అదే తీసుకొని వాడిచ్చిన ఎగ్జాంపులే, వాడిచ్చిన జోకే, వాడిచ్చిన కొటేషన్ చెప్తే ఇంకా మీరెందుకు? కాబట్టి అలా మీరు కలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సైన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి, నేచర్ కావచ్చు, ఇంకా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా మంచి ఆర్టికల్స్ ఉంటాయి. మీరు ఏదైనా సైంటిఫిక్ విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడు దాని రిలేటెడ్ కలెక్ట్ చేయండి. అలా కలెక్ట్ చేసినప్పుడు వాటి రిఫరెన్సెస్ తీసుకోండి. తప్పకుండా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ మీ సెషన్లో పెట్టినప్పుడు అక్కడ కింద రిఫరెన్స్ ఎవరు చెప్పారు,
ఏ ఆర్టికల్ నుంచి తీసుకున్నారో మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అలా మీరు మెన్షన్ చేయలేదనుకోండి, అలా మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే కాపీ అంటారు దాన్ని. దాన్ని ఏమంటారంటే సైంటిఫిక్గా ఫ్లాగరిజం అంటారు. దాన్ని ఏమంటారు? ఫ్లాగరిజం అంటారు. నెక్స్ట్ థీసిస్. రీసెర్చ్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు, ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళు కాబట్టి ఒక బుక్ రాస్తారు, వాళ్ళు ఏదైతే స్టడీ చేశారో వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా తప్పకుండా మనం మెన్షన్ చేయాలి. ఇంకా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే టెక్స్ట్ బుక్స్. అదేంటి సార్ టెక్స్ట్ బుక్స్ అంటే? టెక్స్ట్ బుక్సే కాదు, బుక్స్. ఆ బుక్స్ని లాస్ట్కి చెప్పారంటే ప్రస్తుతం మనుషులు మనంతా ఏమైపోయాం? పుస్తకాలకి దూరంగా, సెల్ ఫోన్లకు దగ్గరగా ఉన్నాం కాబట్టి దాన్ని చివరిగా చెప్పాను. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఆయన ఎవరిలా ఉన్నారు? ఐన్స్టీన్లా ఉన్నాడా? ఎస్. ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ ఉంటారు. ఏదైనా ఒక విషయం మన ఊర్లో ఉన్నారనుకోండి, మనకి ఏదైనా విషయం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళరా చెప్తారంటారు. అట్లా కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఆ స్పీకర్ని ఎవరైతే మీకు మంచిగా అనిపిస్తారో, ఆ పేరెంటింగ్ మీద కావచ్చు, గోల్ సెట్టింగ్ మీద కావచ్చు, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు గెయిన్ అవుతుంది. ఈ విధంగా మీరు కాంటెంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో చెప్పా, ఏ కారణం చేత ఎంత పద్ధతిగా మాట్లాడాలో చెప్పా, మీరు మాట్లాడే మాటలకి విలువ ఉండేలాగా మాట్లాడమని చెప్పాను, మీ విలువ పెంచేలా మాట్లాడమని చెప్పాను. మీరు మాట్లాడే కాంటెంట్కి ఒక స్క్రీన్ ప్లే బెస్ట్గా రాసుకోండి, క్రియేటివ్గా ఉండాలని చెప్పాను. ఎలా ఆలోచిస్తే క్రియేటివ్గా ఆలోచిస్తే మీకు కంటెంట్ వస్తుందో చెప్పాను. నెక్స్ట్ కామన్ సెన్స్ వాడండి ఒక పబ్లిక్ స్పీకర్గా. అది ఎప్పుడు ఉండాలంటే మీరు కంటెంట్ రాసేటప్పుడే ఉండాలి. 10 నిమిషాలకైనా అది మీరు చెప్పగలిగేలాగా రాసుకోవాలి, 1 అవర్కైనా మీరు చెప్పగలిగేలాగా రాసుకోవాలి. అలా మీరు రాసుకుంటూ ఉండాలి. అలా రాసుకుంటూ ఉండి మీరు కంటెంట్ కలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? మీకు బెస్ట్ కంటెంట్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేస్తాం, ఇక్కడ కలెక్ట్ చేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకోటి మిస్ అయింది, ఏంటో చెప్పండి. ఎస్ శైలజ గారు, ఇంతకు ముందు ఏదో చెప్పారు మీరు. కంటెంట్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏదో చెప్పారు. ఎక్స్పీరియన్స్ సార్. ఎస్, ద సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. మీ అనుభవమే మీ కంటెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడికో పోయి తీసుకునేది బేస్ మాత్రమే. అది బేస్. ఆ బేస్లో ఒక పాయింట్ టు పాయింట్ మీరు మాట్లాడాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చూడాలంటే మీ కంటెంట్ మీ మనసులో నుంచి తీసుకొని మాట్లాడగలగాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాం, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతో అబ్జర్వ్ చేసాం. ఆ ఎక్స్పీరియన్స్ని అలా వదిలేస్తామా? ఎవరో పుస్తకాల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాసుకొస్తే అది తీసుకొచ్చి ఇక్కడ మనం డెలివరీ చేయడానికి మనం డెలివరీ బాయ్సా అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో? కాదు. అది చదివి అప్పుడు పరిస్థితుల పరంగా అలా ఉంది, ఇప్పుడు పరిస్థితులకి దాన్ని మార్చి ఎలా చెప్పగలగాలి, ఇప్పుడు పరిస్థితులకి దాన్ని ఎలా మార్చి చెప్పగలగాలి, అది ఎదుటి వారికి ఉపయోగపడేలా నెక్స్ట్ జనరేషన్కి ఎలా చెప్పగలగాలి అనేది నీ బ్రెయిన్ వాడాలి. నీ బ్రెయిన్ వాడి నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, నీ మనసులో ఉంచిన కంటెంట్ని నువ్వు డెలివరీ చేయగలగాలి. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపించాను. ఏం ఇమేజ్ చూపించానంటే తంగలాన్ మూవీ నుంచి విక్రమ్ది. విక్రమ్కి యాజ్ ఎ హీరోగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మిగతా హీరోస్ కంటే కూడా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే తను ప్రతి సినిమాలో తను వేసే క్యారెక్టర్ కోసం తను రియల్గా తన బాడీని మార్చుకోగలుగుతాడు. రియల్గా బాడీని మార్చుకొని చేసేటువంటి యాక్టింగ్లో వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు, గెటప్ వేసుకొని యాక్టింగ్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ వేరు. అందుకనే మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడనని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ నేను మీకు ఇమేజ్ వాడాను. మీకు చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నప్పుడు అది బెస్ట్గా ఎదుటి వారిని ఇంప్రెస్ చేసేలా ఉండాలంటే అది ఎలా ఉండాలట ఇంతకుముందు చెప్పాను. యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ యువర్ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ మనసులో ఉన్న విషయాన్ని ఎప్పుడైతే నువ్వు డెలివరీ చేస్తావో అప్పుడు నువ్వు అద్భుతంగా మాట్లాడగలుగుతావు అని జాస్ ఫోర్డ్ అని చెప్పాడు. అది నిజమే. నీ ఎక్స్పీరియన్స్ని మాట్లాడమంటే టక్క మాట్లాడేస్తాం, ఎందుకంటే అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంది. నువ్వు ఎక్కడో ఒక 2 విషయాలు నేర్చుకుని అది మాట్లాడాలంటే కొద్దిగా భయపడుతూ అంత ఫ్లూయెంట్గా మనం మాట్లాడలేము. మనం నేర్చుకోవడంలో తప్పులేదు, అదంతా నేర్చుకోవాలి. దానికి మన ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయాలి. అది అప్పుడు నీ ఫ్లేవర్ ఈ సమాజానికి కనబడుతుంది యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్గా. లేదంటే ఏమవుతుంది, నువ్వు ఒక కాపీ క్యాట్ అవుతావు. యూట్యూబ్లో చూసో గూగుల్లో చూసో తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒక పబ్లిక్ స్పీకర్ కావు, ఒక కాపీ క్యాట్ అవుతావు. నీ ఫ్లేవర్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే నీ ఓన్ క్రియేషన్ ఉండాలి. అది నీ కంటెంట్ కావచ్చు, నీ స్లైడ్స్ కావచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద చెప్పండి కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. నెక్స్ట్ P1 అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాక్టీస్.
ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీరు ఎంత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా కావచ్చు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు. సాంబశివ గారు బోర్ కొడుతుంది, ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కావచ్చు, ఎంత అదైనా కావచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేయలేదంటే ఫెయిల్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రాక్టీస్ ఎన్నిసార్లు చేయాలంటే 1, 2, 3, 4, 5, 6, 10 సార్లు చేయాలి. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు కంటెంట్ మీద కమాండ్ పెరుగుతుంది. ఏమవుతుంది? కంటెంట్ మీద కమాండ్ పెరుగుతుంది. ప్రాక్టీస్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎలా చేయాలంటే మీరు అద్దం ముందు చేయొచ్చు, ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటూ చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చేయొచ్చు. ఎక్కడైనా ఇట్లా ప్రాక్టీస్ చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఏం చేంజ్ చేసుకోవాలో చేసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ ద స్పీచ్ యాంగ్జైటీ. స్పీచ్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ చేస్తుంది. కమాండ్ పెరుగుతుంది మీకు సబ్జెక్ట్ మీద. ఎప్పుడైతే కమాండ్ పెరుగుతుందో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో స్టేజ్ ఫియర్ పోతుంది. ఒక సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉండదో ఇక స్టేజ్ ఫియర్ ఇవన్నిటితో పాటు ఇంకొక రోగం కూడా యాడ్ అయింది. అదేంటి? స్టేజ్ ఫ్రైట్. అవునా కాదు? కాబట్టి మీరు ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ని వదిలించుకోవాలంటే కమాండ్ బాగా తెచ్చుకోండి సబ్జెక్ట్ మీద. అది మీ ఓన్ కంటెంట్ అయితే మీరు ఇంకా ఈజీగా మాట్లాడగలుగుతారు. సరే, ఇప్పుడు మార్కెట్ ట్వైన్ అనే ఒక అమెరికన్ రైటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రాక్టీస్ మీద. ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ యూ ఏ 2 hours presentation, ఐఎమ్ రెడీ టుడే. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ 5 minutes స్పీచ్, ఇట్ విల్ టేక్ మీ 2 weeks టు ప్రిపేర్ అంటాడు. 2 గంటల ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే నేను రెడీ, ఇప్పుడు ఇచ్చేస్తాను, కానీ 5 నిమిషాలు నన్ను మాట్లాడండి అంటే నాకు 2 weeks ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలని అడుగుతాడు. అంటే చూడండి ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఏదైనా విషయాన్ని నువ్వు తగ్గించి కన్సైజ్ చేసి ఒక 5 minutes మాట్లాడాలంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి? అంత ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే నీకు ఆ కమాండ్ రాగలుగుతుంది. ఆ 5 minutesలో నువ్వు ఫినిష్ చేయగలుగుతావు. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా? ఎంత దూరంలోనైనా తన టార్గెట్ని పర్ఫెక్ట్గా చూడగలదు గద్ద కదా, చూడగలదు. అదే ఒక పూట ఆహారం కోసం తన వృత్తి అదైనప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అటువంటిది మన ఎదురుగా 1000 మంది ఆడియన్స్ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ కావాలంటే నువ్వు మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా రాయగలగాలి, ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేయాలి. అంత అద్భుతంగా ప్రజెంట్ చేయాలంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి. అంత అద్భుతంగా ప్రజెంట్ చేయాలంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి అది ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. అయిపోయింది. నెక్స్ట్ ఇక లాస్ట్కి వచ్చాం, బాధపడకండి. ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే చాలా అద్భుతంగా ఉండాలి. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకే నీ భయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వన్స్ స్టేజ్ ఎక్కామంటే నీ ఎదురుగా ఎవరైనా ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అనుకోవాలి. నువ్వు ఎంతైనా ప్రిపేర్ అవ్వు, ఎంతైనా ప్రాక్టీస్ చేయి. అది ఎక్కడ వరకు నువ్వు తక్కువ ప్రిపేర్ అయ్యావా, ఎక్కువ ప్రిపేర్ అయినా నువ్వు స్టేజ్ ఎక్కే వరకే. స్టేజ్ ఎక్కినాక నువ్వు ఎలాగో ప్రజెంట్ చేయాలి, ది బెస్ట్గా ప్రజెంట్ చేయాలి. నీకున్న దాంట్లో, నీకు వచ్చిన దాంట్లో నువ్వు పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఆ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెరియా ఆర్ ఎక్సెలింగ్ అంటారు దాన్ని. ఎక్సలెంట్గా ప్రజెంట్ చేయాలి. బెరియా అంటే ఏంటో మీకు అదొక యాక్రోనిమ్, దానికి ఫుల్ ఫామ్ చెప్తాను నేను. అంత బెస్ట్గా ఎట్లా ప్రజెంట్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నామంటే నీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్లో అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఆ టాపిక్ తీయంగానే మీ పేరు గుర్తుకు రావాలి, మీ ఇమేజ్ వాళ్ళ మనసులో గుర్తుకు రావాలి. ద బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ప్రజెంటేషన్ ఎప్పుడు చేసినా కూడా అది ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉంటుంది నీ ఆడియన్స్కి. ఓకేనా? నెక్స్ట్, ఈజీ టు రిమెంబర్. నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు చెప్పే మాటల ద్వారా కంటే విజువల్గా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యేలాగా నువ్వు చెప్పే మాటలకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రజెంట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే స్వర్ణలత గారు ఏమవుతుంది వారికి ఈజీగా గుర్తుంచుకుంటారు. నెక్స్ట్, అందుకే మీకు ప్రతి స్లైడ్లో ప్రతి టాపిక్కి ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ని యాడ్ చేయాలి. ఈమె ఎవరో తెలుసా? కమలాప్తార్ అని ఒక తమిళనాడులో ఉండే ఒక బామ్మ. 1 రూపీకే ప్లేట్ ఇడ్లీ గత 37-38 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఇస్తుంది. తను చూడండి, తను అంత వయసులో తన ఓన్గా పిండి రుబ్బి చట్నీ చేసి
అంత ఇడ్లీ చేసి ఇంత కమర్షియల్ టైంలో 50 రూపీస్ 60 రూపీస్ ప్లేట్ నార్మల్ సిటీస్లో ఉన్న దాని టైంలో ఆమె 1 రూపీకి ప్లేట్ ఇడ్లీ ఇస్తుందంటే ఎంత మంచి మనసు అయి ఉంటుంది, ఎంత స్వచ్ఛమైన మనసు, ఎంత సర్వీస్ చేయాలని మనసు. ఇటువంటి వాళ్ళు కదా దేశానికి కావాల్సింది. అంటే అందరం పోయి అక్కడ చేయాలని కాదు, అంటే అంత మంచి మనసుని ఇన్నేళ్లుగా తను మెయింటైన్ చేసుకొస్తుందంటే తన వ్యక్తిత్వం ఎంత గొప్పది. ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మన ప్రజెంటేషన్స్లో యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే ఎవరో ఒకరికి లైఫ్లో టర్నింగ్ పాయింట్గా అది ఉపయోగపడుతుంది. అలా ఉండాలి మీ ప్రజెంటేషన్స్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు కూడా మీ ప్రజెంటేషన్స్ అడ్వాన్స్గా ఉండాలి. పీపీటీస్ ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ చూసారు మీరు, నేను ఇదే పీపీటీని 2007 MS పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాడాను అనుకోండి, ఇంత క్లియర్గా, ఇంత కలర్ఫుల్గా, ఇంత అడ్వాన్స్గా మీకు రాదు. మీరు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కావచ్చు, మీరు ఎంత కంటెంట్ బెస్ట్గా ప్లాన్ చేయొచ్చు, ప్రిపేర్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, అదంతా అక్కడే. మీరు వచ్చి ప్రజెంట్ చేయడం ఇది కూడా మళ్ళీ డిఫరెంట్ వే. ఇది ఇక్కడ మీరు ఫెయిల్ అయితే ఎంత చేసిందంత ఉపయోగం ఉండదు. కాబట్టి మీ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేనికి దానికి అది ఇంపార్టెంట్ అండి. ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా నలుగురిలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు మార్కెట్లోకి వెళ్ళిపోతున్నావు, నీకంటూ ఒక ఐడెంటిటీ, నీకంటూ ఒక బెస్ట్ ప్రజెంటర్ అని ఒక థాట్ రావాలి జనాల్లో. అంటే నీ ప్రజెంటేషన్స్ రిలేటెడ్ ఎప్పుడు కూడా నువ్వు అడ్వాన్స్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఆ టెక్నాలజీని అంతా నేర్చుకున్నప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా, పబ్లిక్ స్పీకర్గా ఎదగలుగుతావు. ఈ విధంగా మీ కంటెంట్ తయారు చేసుకొని మీరు ప్రజెంట్ చేయగలగాలి. ఇంకా ఈ స్లైడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే కలర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది, దేనికి మ్యాచింగ్ అయితే బాగుంటుంది అనేది అందరికీ తెలుసు. అదేవిధంగా జెంట్స్ కూడా తెలుసు ఏ పాయింట్కి ఏ షర్ట్ వేస్తే బాగుంటుంది, మన కలర్ ఏంటి, దానికి ఏది సూటబుల్గా ఉంటుందో తెలుసు. అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి చూడండి, షాప్స్ బోర్డ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి చూడండి, ఆ ఇంటర్నేషనల్ కంపెనీస్లో వాళ్ళు చాలా సింపుల్గా రాస్తారు. ఒక రెండు లేదా మూడు కలర్స్నే వాడతారు, సింపుల్గా డిజైన్ చేస్తారు బోర్డ్ని. మిగతా సిటీ లోకల్లో చూడండి ఓ మల్టీ కలర్స్ పెడతారు. ఎప్పుడు కూడా క్రియేటివ్గా యాడ్ చేయండి. జనరేషన్స్ బట్టి కలర్స్ సైకాలజీని బేస్ చేసుకొని మీ స్లైడ్స్ ప్రిపేర్ చేయండి. చాలా అట్రాక్టివ్గా ఉండాలి, చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కొంతమంది ఉంటారు, మేము రీసెర్చ్లో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్స్ ఉంటారు, పాపం వాళ్ళకి టెక్నాలజీ తెలియక వాళ్ళకి సబ్జెక్ట్ వర్తి క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు పాపం తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ స్లైడ్స్ ప్రజెంట్ చేస్తుంటారు కొంతమంది. అక్కడ ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా చూసే వాళ్ళకి వినాలనిపించదు, చూడాలనిపించదు. కాబట్టి మీరు ఆ కలర్ సైకాలజీని కూడా మెయింటైన్ చేయండి. ఇవన్నీ మెయింటైన్ చేసినా ఫైనల్గా మీరు స్లైడ్స్ తయారు చేసుకునేటప్పుడు కలర్ సైకాలజీ కూడా మెయింటైన్ చేయండి. మేజర్గా ఎక్కువగా బ్లూ వాడతారు. అదేం రిప్రజెంట్ చేస్తుందంటే ట్రస్ట్, ఇంటిగ్రిటీ అండ్ వాటర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రెడ్ కలర్ కొంత అగ్రెసివ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది, పవర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు చెప్పే టాపిక్ని బట్టి, పేరెంటింగ్ చెప్పారనుకోండి ఒక లైట్ కలర్స్ పెట్టుకోండి. ఒక యూత్కి ఒక మంచి ఫైర్గా ఆ లైఫ్లో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, కొద్దిగా డార్క్ కలర్స్, రెడ్ కలర్స్ లాంటివి పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటూ మీరు స్లైడ్స్ని ప్లే చేసుకుంటే అది ఇంప్రెసివ్గా ఉంటుంది. ఫైనల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ఎస్, ఏంటి సంబంధం అంటే ఒక చిన్న కాన్సెప్ట్, ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేటువంటి కాన్సెప్ట్ని ఒక కథ రూపంలో మలిచి దాన్ని సినిమా తీసి ఆ సినిమా చూసిన వాళ్ళందరినీ ఏడ్చేలాగా చేయగలిగేటువంటి ఎమోషన్ని క్రియేట్ చేశారు. అది అందరి ఇంట్లో జరిగేదే కదా, కానీ దాన్ని విజువలైజ్ చేసి ఓకే ఒక ఎమోషన్ యాడ్ చేసి ఒక ప్రామిస్ని యాడ్ చేసి అద్భుతంగా తీయగలిగాడు. అండ్ ఈ సాంగ్ చూడండి, ఆ సాంగ్ వింటుంటే ప్రతి ఆ పదంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చరణాల్లో కానీ ఆ పల్లవిలో కానీ ఉన్నటువంటి మాటలు వింటుంటే మనసు చాలా హత్తుకుంటుంది. అంత బెస్ట్గా కూడా కంటెంట్ రాయగలిగాడు. ఇక్కడ ఎవరిని గుర్తించాలంటే ఆ కంటెంట్ రైటర్ని గుర్తించాలి. అర్థమవుతుందా? అలా మీరు సెషన్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీ కంటెంట్ ఇచ్చేటప్పుడు అద్భుతమైన కంటెంట్ మీరు డెలివరీ చేస్తారనే ఉద్దేశంతో మీకు దీన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు ఈరోజు నేను ఏం చెప్పాను అంటే ABCD టెక్నిక్ చెప్పాను, LRSW అంటే ఏంటో చెప్పాను, P4C6 ఫార్ములా యూజ్ చేసి కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను, ప్లానింగ్ ఎలా చేయాలి W5H1 ఫార్ములా వాడాలని చెప్పాను, OBC టెక్ని ఉపయోగించి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓపెనింగ్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి అని చెప్పాను. అదేవిధంగా 7C ఫార్ములా వాడి బాడీ ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ 360 డిగ్రీస్లో ఎలా ఆలోచిస్తే మీ కాంటెంట్ బెటర్గా ఉంటుంది, 360 డిగ్రీస్లో ఎలా ఆలోచిస్తే మీ కాంటెంట్ ఇంప్రూవ్ అవుతుందో చెప్పాను. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, మీ కంటెంట్ని అసంపూర్ణంగా మీరు ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అప్పుడు మీ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది చెప్పిన నెలలు నిండకుండా ప్రసవించినటువంటి
పిల్లవాడు ఎంత బలహీనంగా ఉంటాడో మీరు ఇవన్నీ పట్టించుకోకుండా మీరు కంటెంట్ తయారు చేసుకుంటే అంత బలహీనంగా ఉంటుంది మీ కంటెంట్. మరి ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఎక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా కావచ్చు, ఏదైనా మీ మీటింగ్స్లో కావచ్చు, ఒక బెస్ట్ కంటెంట్ తయారు చేసుకుంటున్న ఒక ఆతృతతో మీకు ఇంత టైం తీసుకొని చెప్పాల్సి వచ్చింది. 365 డేస్ ఎప్పుడు కూడా లెర్నర్గా ఉండాలి మోటివేషనల్ స్పీకర్ అనేవాడు. కామన్ సెన్స్ వాడి తన టైంకి అనుగుణంగా టాస్క్ ఫార్ములా ఉపయోగించి ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేసి కంటెంట్ తయారు చేసుకోవాలని చెప్పాను. అంబ్రిల్లా టెక్నిక్ ఉపయోగించి కూడా మీరు కంటెంట్ని డెలివరీ చేయండి అని చెప్పాను. ఓవరాల్గా మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే బెస్ట్ ప్రజెంటేషన్ ఉండాలి, ఈజీగా రిమెంబర్ అయ్యేలా ఉండాలి, అదేవిధంగా ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలని అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి అని చెప్పాను. దిస్ ఈజ్ అబౌట్ ద కాంటెంట్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ టాపిక్ సార్ ఈరోజు.